జరుగుతుంది సార్. వెస్టేజ్కి బిఫోర్ హౌస్ వైఫ్ని. నేను చదువుకున్నది కూడా 5th క్లాసే సార్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మాకేం చేత కాదు, మాకు రాదు అలా అంటున్నారు. దానికోసం నా చదువు గురించి చెప్పాను. నేను ప్రతి మీటింగ్లో ఇలాగే చెప్తూ ఉంటాను. ఎందుకు అని అంటే చదువు రాని వాళ్ళకు కూడా ఇది ధైర్యం వస్తుందని నేను ఇలా చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను సార్. వెస్టేజ్ బిఫోర్ హౌస్ వైఫ్ని. ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, నాకెవరు కూడా పెద్దగా తెలియదు. ఎందుకు అనంటే అమ్మ వాళ్ళది నెల్లూరు అవతల, అత్తయ్య వాళ్ళది కూడా అక్కడే. మా ఒక్క ఫ్యామిలీ మాత్రమే కావలిలో ఉంటుంది. దాంతో నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఎక్కడికి వెళ్ళేదని కూడా కాదు. అట్లా మా పిన్ని వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇక్కడ, అంటే మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఉంటుంది. దాంతో నాకు ఎవరింటికి వెళ్ళడం కానీ, ఎవరితో పరిచయం ఉండడం కానీ ఏమీ ఉండేది కాదు. అలాంటి సమయంలో పెళ్ళైన స్టార్టింగ్లో రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం సార్. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఒక పోర్షన్లో మేము, ఒక పోర్షన్లో గ్రేట్ లీడర్ సుమలత మేడం గారు అందరికీ తెలుసు. మేడం వల్ల మదర్ వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళు వాళ్ళు మాత్రమే తెలుసు. వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలుసు అప్పుడు. అట్లా నా జర్నీ కొనసాగుతుంది. వెస్టేజ్కి ముందు, పెళ్ళి కాకముందైతే అన్నీ తెలుసు. పొలం పనులకు కూడా వెళ్ళేదాన్ని నేను. మాకు పొలం ఉంది, బర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా హస్బెండ్ వచ్చేసి మా మేనమామ వాళ్ళ కొడుకే. అట్లా అయిన వాళ్ళని ఇంత దూరం ఇవ్వడం జరిగింది. లేదు అని అంటే మాకు దగ్గరే ఇస్తుంటారు. నన్ను ఇక్కడ ఇచ్చేటప్పుడు కూడా వామ్మో అంత దూరం అక్కడ ఎవరు కనిపించరు నీకు, అది ఇది అనేవాళ్ళు. అయినా పర్వాలేదులే, మన అత్తమ్మ కొడుకే, మన మామయ్య వాళ్ళ కొడుకే కదా, మన బంధువులే కదా, బయట వాళ్ళు కాదు కదా, భయం ఏం లేదులేమ్మా అని చెప్పేవాళ్ళు మా అమ్మ మా నాన్న. అట్లా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. మా సార్ ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు నన్ను, ఇంట్లోనే ఉండేదాన్ని. అలాంటి సమయంలో ఈ గ్రేట్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేసింది శేషమ్మ మేడం గారు. మేము మేడం వాళ్ళు పక్క పక్కన హౌస్లో ఉండడం వల్ల మేడంకి మాకు కొంచెం బాగా దగ్గరగా ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు మేడం గారికి ఏ పని లేకపోతే ఖాళీగా ఉంటున్నప్పుడు ఎప్పుడైనా మా అత్తమ్మ కోసం వచ్చి ఒక అరగంట, ఒక గంట మా ఇంట్లో కూర్చొని కాసేపు మాట్లాడుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. అట్లా నాకు కూడా బాగా పరిచయం. అట్లా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. వస్తూ వెళ్తూ ఉన్న సమయంలో ఈ గ్రేట్ ఆపర్చునిటీ నా దగ్గరికి తీసుకొచ్చినందుకు మేడం గారికి నా 3 తరాల వరకు రుణపడి ఉంటాను సార్. అలాగే ముందుగా నన్ను ముందుండి నడిపిస్తున్న తిరుమలరావు సారు, గ్రేట్ లీడర్ అశోక్ బాబు సారు, వీళ్ళకి కూడా నా ధన్యవాదాలు. లక్ష్మీ సార్కి కూడా ఈరోజు నా ఓన్గా నేను ఫీల్డ్కి వెళ్ళగలుగుతున్నానంటే లక్ష్మీ సార్ కారణం. అలాగే లక్ష్మీ సార్కి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అట్లాగా మేడం గారు తిరుమలరావు సార్ గారిని, అశోక్ సార్ గారిని మా ఇంటికి తీసుకురావడం జరిగింది. ఒకరోజు మార్నింగ్, ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలా, ఎవరికన్నా వెస్టేజ్ ఆపర్చునిటీ గురించి తెలియజేయాలంటే ముందుగా టైం అడిగి, ఏం చేస్తున్నావు, నేను ఒక బిజినెస్ గురించి నీకు చెప్పడానికి నీ దగ్గరికి వస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ ఏమైనా టైం ఉందా అని అడిగి వెళ్ళడం జరుగుతుంది సార్ చాలామంది. నేను కూడా అలాగే చేస్తున్నాను. కానీ మేడం గారు నన్నైతే పర్మిషన్ ఏం అడగలేదు. మామూలుగా ఎప్పుడు ఎలా వస్తుంటారో అలాగే వచ్చారు. వంట చేసుకుంటూ ఉన్నాను. ఆంటీ గారు వస్తే కూర్చోండి ఆంటీ అని చెప్పి చైర్ ఇవ్వబోతున్నాను. లేదు పార్వతి, నేను కూర్చోడానికి రాలేదు ఈరోజు, నీకు ఒక బిజినెస్ గురించి తెలియజేయడానికి వచ్చాను, దాని గురించి కొంచెం విను అన్నారు. నాకు బిజినెస్లో అవన్నీ అంటే నాకు అసలు తెలియదు సార్. ఎందుకు అని అంటే నేను చదువుకున్నది 5వ క్లాసు. బిజినెస్లు ఇవన్నీ నాకు అసలు తెలియదు పెద్దగా. నాకు ఇంగ్లీష్ కూడా రాదు అసలు. అలాంటి సమయంలో బిజినెస్ అని అంటే ఏం బిజినెస్, నా చేత ఏమైనా డబ్బులు పెట్టిస్తారేమో అనుకున్నాను. బిజినెస్ ఏంటంటే అవన్నీ నాకేం నచ్చవు, ఆల్రెడీ మాకు ఒక బిజినెస్ ఉంది కదన్నాను. మాకు ఒక బిజినెస్ ఉంది, హైరర్స్ బిజినెస్ ఉంది, మా సార్ అది చూసుకుంటుంటారు. ఇంక నేను మా సొంతంగా నేను బిజినెస్లు అట్లాంటివి ఏం చేయను అన్నాను. అలా ఏం కాదులే, నేను ఒక ప్రోడక్ట్ వాడుకుంటున్నాను, ఆ ప్రోడక్ట్ ఒకసారి సార్ వాళ్ళు చెప్తారు విను అన్నారు. ఆ ప్రోడక్ట్ లేనిది అది అది కూడా నాకు పెద్దగా అనిపించలేదు. సరే, అంత పెద్ద ఆవిడ నా కోసం వచ్చింది అని చెప్పేసి ఆంటీ గారి మీద గౌరవంతో సరే పిలవండి ఆంటీ, విందాంలే అన్నాను. నాకైతే పిల్లలకి క్యారేజ్ తీసుకెళ్లాలా, టైం అయిపోతుంది. ఈ ఆంటీ ఏంది ఇప్పుడు వచ్చారు అనుకున్నాను. 10:30, 11 ఆ టైంలో వచ్చారు మార్నింగు.
ఈ టైంలో వచ్చారేంది నాకేమో టైం అయిపోతుంటేనని చెప్పి ఒక పక్క టెన్షన్ ఉంది. కానీ వెళ్ళమని చెప్పలేను. అట్లా విన్నాను. ఆంటీ గారు ఏమన్నారంటే, మా ఇంటి పక్కన వాళ్ళందరూ ఆంటీ గారికి గూడా కొంచెం తెలుసు. ఆంటీ గారు ఏమన్నారంటే, "నువ్వొక్కదానివే కాకుండా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఒక నలుగురిని పిలువు పార్వతి. వాళ్ళు గూడా ఇంటారు గానీ, ఇది అందరికి అవసరమైందేను" అని అన్నారు. సరే నేను ఒక ఇద్దరిని పిలిచాను. ఆంటీ గారు గూడా ఒక ముగ్గురు, నలుగురిని పిలిచారు. అందరూ మా ఇంటికే వచ్చారు. అందరూ మా ఇంటికే వచ్చి మా ఇంటి దగ్గరే కూర్చొని విన్నారు. అప్పుడు గ్రేట్ లీడర్ అశోక్ బాబు సారు, తిరుమలరావు సారు, సార్ వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొచ్చారు. అప్పుడు ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని వచ్చి నాకు చూపెట్టడం జరిగింది. నేను నాతో పాటు ఒక 6 మెంబర్స్ కూర్చున్నాము. మాకందరికీ ఆ ప్రోడక్ట్లన్నీ చూపెట్టారు ఫస్ట్. ప్రోడక్ట్లన్నీ చూపెడితే నాకైతే ఆ ప్రోడక్ట్లు వాళ్ళు చెప్తున్నది ఏందో కూడా నా అసలు పట్టించుకోలేదు నేను. ఎందుకనంటే వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే నేను పిల్లలకి క్యారేజ్ తీసుకొని వెళ్ళొచ్చు. వీళ్ళేంది ఈ టైంలో వచ్చారనేదే ఉన్నది నా బ్రెయిన్‌లో. అలాంటి టైంలో సార్ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అంతా చెప్పిన తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా ఫ్లోర్ క్లీనర్ డెమో వేయడం జరిగింది సార్. ఫ్లోర్ క్లీనర్ డెమో వేసి, ఇది బాగుందా అని అడిగారు. నాకైతే బాగా నచ్చింది. బాగుంది సార్ అన్నాను. పక్కన వాళ్ళు కూడా బాగుంది, బాగుంది అని అన్నారు. బాగుంది, బాగుంది అన్నారు గానీ, తర్వాత ఇట్లా ఈ ప్రొడక్ట్‌లో ఒకసారి వాడుకొని చూడండి అననంటే, ఒక్కొక్కరుగా లేచి ఎళ్ళిపోయారు. ఒక్క మేడం మాత్రం కూర్చున్నారు అలాగే. ఆ ఒక్క మేడం కూర్చొని విన్నారు. నేను విన్నాను. విన్నాను గానీ, ఈ ప్రొడక్ట్‌లు ఏదైనా 1, 2 ప్రొడక్ట్‌లు తీసుకొని వాడి చూడండమ్మా. ఈ ప్రొడక్ట్‌లు గాని మీకు నచ్చితే వాడుకోండి. లేదంటే మానేయండి అనన్నారు. అసలు ఆ ఒక్కసారి తీసుకోవడానికి గూడా నేనైతే ఇష్టపడలేదు. ఎందుకు అనంటే, ఇయన్నీ ఇప్పుడు దాకా మనం ఎప్పుడు చూడలేదు గాబట్టి, ఇదేందో మనకి దీంట్లో మనం ఏమన్నా ఇబ్బంది పడతామేమోనని జెప్పేసి, నాకైతే ఇష్టం లేదు. ప్రొడక్ట్ తీసుకోమన్నా గూడా నాకేం వద్దన్నాను. అప్పుడు శేషమ్మ మేడం గారు నన్ను బయటికి తీసుకొనొచ్చి, వాళ్ళ ముందు కాకుండా బయటికి తీసుకొనొచ్చి పర్సనల్‌గా, "పార్వతి ఈ ప్రొడక్ట్‌లు చాలా బాగున్నాయి. నేనొక 3 మంత్స్ నుంచి వాడుకుంటున్నాను. సోపులయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి వాడుకొని చూడు నా మీద నమ్మకంతో. ఒక్కటే తీసుకో. నువ్వేం ఎక్కువ తీసుకోవద్దు. ఒక్కటి తీసుకొని వాడుకొని చూడు. బాగుంటే వాడు. బాగలేకపోతే ఆ వాడుకున్నది కూడా నాకే తిరిగి రిటర్న్ ఇచ్చేసేయి" అన్నారు మేడం. ఆ మాట సరే వాడుకొని చూసి బాగలేకపోతే నాకు తిరిగి ఇచ్చేయమంటున్నారు గదా! సరేలే తీసుకొని చూసి ఇచ్చేద్దాంలే అనుకున్నాను. దానికి ముందు ఇంకొక విషయం సార్. ఆహ్, మన దాంట్లో ఉన్న డీప్ క్లీన్జింగ్ షాంపూ నేను ఇంతకు ముందే వాడున్నాను. ఎట్లా అంటే మా పిల్లల్ని తీసుకొనెళ్ళే స్కూల్‌కి తీసుకొనెళ్ళే డ్రైవరు, ఆ అబ్బాయి అంతకుముందు ఒక 4 ఇయర్స్ బ్యాకు. 4 ఇయర్స్ బ్యాకు ఆ ప్రొడక్ట్‌లో ఇవి వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి, దాని గురించి కూడా చెప్పున్నారు నాకు. చెప్పుంటే నేను అప్పుడు కూడా పెద్దగా అసలు పట్టించుకోలేదు. ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ప్రొడక్ట్ తీసుకొచ్చిస్తే కూడా నేను ఏది తీసుకునేదాన్ని కాదు. చుండ్రు ప్రాబ్లమ్ బాగా ఉంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. బాగా జుట్టుంటది. చుండ్రు ఎక్కువగా ఉండటంతో బాగా ఇబ్బంది పడేదాన్ని. ఆ చుండ్రుకి షాంపూ చాలా బాగా పనిచేస్తుందక్క. ఒక్కసారి తీసుకొని వాడి చూడు అనంటే, ఒక బాటిల్ తీసుకొని వాడి చూసాను. అప్పట్లోనే 4 ఇయర్స్ గాని 4 ఇయర్సో, 5 ఇయర్సో అయ్యుంటది. అప్పట్లోనే 200 ఇచ్చి 200 పెట్టి తీసుకున్నదాన్ని నేను. దాని మీద ఎంఆర్‌పీ రేట్లు, అది డేట్లు ఇయన్నీ ఏం చూసేదాన్ని కాదు సార్ నేను. నాకసలకేం తెలీదు. 200 అనేవాళ్ళు. 200 ఇచ్చి తీసుకొని వాడాను. షాంపూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత మనకు అయిపోయిన వెంటనే అడిగితే ఆ అబ్బాయి తెచ్చివ్వగలిగేవాడు కాదు. ఒకసారి అడిగితే మనకి ఈ రోజు కావాల్సుంటే ఇంకొక వారం, 10 రోజులకి అట్లా తెచ్చిచ్చేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో నేను మళ్ళీ బయటది వాడాల్సొచ్చేది. అట్లా బయటది ఒకసారి, ఇది ఒకసారి ఇట్లా వాడుతుంటే మళ్ళీ హెయిర్ లాస్ అవుద్దేమోనని చెప్పేసి మానేశాను పూర్తిగా. మానేసి కామ్‌గా ఉన్నాను. ఈ ప్రొడక్ట్ చూపెట్టినప్పుడే ఆ షాంపూ ఇది ఇంతకు ముందు నేను వాడున్నాను గదా! అని నా మనసుకనిపిచ్చింది. కానీ ఇప్పుడు అడగొద్దులే. ఇప్పుడు అడిగితే మళ్ళీ నేను ఇయన్నీ తీసుకోవాలేమో అని ముందే నేను ఆలోచన చేసుకున్నా. ఇంక మేడం గారు బయటికి పిలిసి ఒక సోప్ తీసుకొని వాడు అనేసరికి సోపే గాదు. నేను ఆ సోప్ కాకుండా ఫ్లోర్ క్లీనర్ డెమో ఏసి చూపిచ్చారు. ఫ్లోర్ క్లీనర్ గూడా తీసుకొని వాడితే బావుంటది అని అనిపిచ్చింది. అట్లా ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, వాషింగ్ లిక్విడు, మన అంట్లు స్క్రబ్బు, షాంపూ, సోప్సు ఇవన్నీ ఒక రూ. 1800 తీసుకోవడం జరిగింది సార్. నేను కొన్ని తీసుకున్నాను. ఒక్క ఆంటీ గారు మాత్రమే కూర్చున్నారు. ఒక 6 మందొస్తే 6 మందిలో 5 మంది వెళ్ళిపోయారు. ఒక్కరున్నారు నాతో పాటు. ఆ మేడం గూడా కొన్ని ప్రొడక్ట్‌లు తీసుకున్నారు. నేను తీసుకున్న వాటిలాగే షాంపూ, కొన్ని లిక్విడ్స్ ఇవి తీసుకున్నారు. ఇద్దరి బిల్లు కలిసి ఒక రూ. 1860 అయింది.
ఆ మేడంది నాది ఒక 1860 రూపాయలు అయింది. 1860 రూపాయలు అయిందంటే సరే అని చెప్పాను. అమౌంట్కి అయితే ఆలోచన చేయలేదు. ఎందుకు ఆలోచన చేయలేదు అని అంటే, నాకేం చెప్పారు మేడం గారు, వాడుకొని చూడు, నీకు నచ్చకపోతే నాకు ఇద్దు గానిలే అన్నారు. సరేలే, నచ్చకపోతే ఆంటీ ఇచ్చేయొచ్చు అనింది కదా, ఇచ్చేయొచ్చులే అనే ఆలోచనతో అది తీసుకోవడం జరిగింది సార్. ఆ ప్రోడక్ట్లన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ఐడి నెంబర్ ఫ్రీగా ఇస్తారు, ఐడి నెంబర్ తీసుకోమ్మా అన్నారు. మళ్ళా ఐడి నెంబర్ ఏంది, నా దగ్గర అయితే ఇంకా డబ్బులు నాకు అడైతే లేవు, నేనైతే డబ్బులు కట్టను అన్నాను. డబ్బులు ఏం కట్టన అవసరం లేదు, ఫ్రీగా ఒక ఐడి నెంబర్ ఇస్తారు, ఆధార్ కార్డు ఉంటే ఇవ్వండి అని అన్నారు. ఆధార్ కార్డు ఇవ్వడానికి కూడా భయపడ్డా. ఈరోజు మనందరం కొంచెం తెలిసిన తర్వాత, అర్థమైన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు ఒక ఆధార్ కార్డు ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ సార్, ఫస్ట్లో మనం కూడా భయపడ్డవాళ్ళం. నేను భయపడ్డాను, అందరి గురించి నేను చెప్పను, నేనైతే భయపడ్డాను. ఏంది ఇది, ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఆధార్ కార్డు అవి ఇవ్వకూడదు అంటారు కదా, ఫోన్లో ఓటీపీ వస్తే చెప్పకూడదు అంటారు కదా, అట్లా అనుకొని మేడం గారు ఆధార్ కార్డు పార్వతి ఐడి తీసుకో, నేను కూడా తీసుకున్నాను, దానివల్ల ఇబ్బంది ఏం లేదు అని అంటే, అయినా కూడా నమ్మలేదు. నమ్మకుండా మా వారికి ఫోన్ చేశాను. మా వారికి ఫోన్ చేసి, ఏమండి శేషమ్మ ఆంటీ గారు ఇట్లా వచ్చారు, ఎవరినో తీసుకొని వచ్చారు, ఏదో సబ్బులు పేస్టులు అంట, ఇవి చాలా బాగున్నాయి అన్నారు అని అంటే, సరే తీసుకోరాదా, దానికి నాకు కాల్ చేయాలా అన్నారు మా సారు. దానికోసం కాల్ చేయలేదు, ఏదో ఆధార్ కార్డు ఇస్తే ఒక ఐడి నెంబర్ ఇస్తానంటున్నారు, ఆధార్ కార్డు ఇవ్వచ్చా, ఏం ప్రాబ్లం లేదా అని అడిగాను. ఆధార్ కార్డు ఇస్తే ఏమున్నాయి లేవే, నీ నీ పేరు మీద ఏమన్నా ఆస్తులు ఉన్నాయా, పడితే గ్యాస్ డబ్బులు పడతాయి ఒక 19 రూపాయలు, తీసుకుంటే అవి తీసుకుంటారులే, ఇవ్వు ఏం కాదులే అన్నారు. సరే మా వారే చెప్పారు కదా, ఇంక నాకు భయమే ఉందిలేనని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చాను. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఫోన్కి ఓటీపీ వచ్చింది చెప్పమన్నారు. మళ్ళీ కాల్ చేశాను, ఫోన్కి ఏదో ఓటీపీ వచ్చింది మళ్ళీ చెప్పమంటున్నారు, దానివల్ల ఇబ్బంది ఏం లేదా అని అడిగాను. ఏం కాదులేవే, ఏమన్నా అయితే శేషమ్మ అక్క మనకు తెలిసిన ఆవిడే కదా, ఎందుకు చేస్తారులే అలాగా, చెప్పులే అన్నారు. సరే నువ్వు ఇంటికి రండిలే ఒకసారి, ఇవన్నీ నాకు అసలు తెలియదు అని చెప్పి మా సార్ని ఇంటికి పిలిపించడం జరిగింది. మా సార్ ఇంటికి వచ్చారు, మా సార్తో కూడా మాట్లాడారు సార్ వాళ్ళు. ఇదంతా ఏం కాదు సార్ అని చెప్పి, అశోక్ సారు ఇంతకు ముందే మా సార్కి పరిచయం, నాకు ఎక్కడన్నా బయటికి షాప్కి అట్లా వచ్చినప్పుడు చూస్తుండేదాన్ని కానీ పెద్ద పరిచయం లేదు. మా సార్కు అశోక్ సార్ బాగా పరిచయం. అశోక్ సార్ని చూసి సార్ బాగున్నారా అని చెప్పి పలకరిస్తున్నారు. పలకరిస్తుంటే అప్పుడు అశోక్ సార్ని చూసి, సార్ వాళ్ళు వచ్చేసి కాలేజీ లెక్చరరు, సార్ వాళ్ళు మేడం గవర్నమెంట్ టీచరు, వాళ్ళే వచ్చి చెప్తున్నారంటే మనం ఎందుకు భయపడాలే, దాంట్లో ఏం ఉండదులే చెప్పు అన్నారు. సరేలే అని చెప్పి అప్పుడు ఓటీపీ చెప్పాను, అప్పుడు దాకా నేను చెప్పలేదు సార్. అట్లా నాకు ఒక ఐడి క్రియేట్ చేయడం జరిగింది. నాకు ఐడి క్రియేట్ చేశారు. నేను తీసుకున్న ప్రోడక్ట్ మొత్తం, నేను మా పక్కింటి మేడము మేమిద్దరం తీసుకున్న 1860 రూపాయలకి ప్రోడక్టు సార్ వెళ్ళి అప్పుడు ఇక్కడ స్టోర్లు వేస్తారు కావల్లో, గుంటూరు నుంచి తీసుకొచ్చేవాళ్ళు సార్ ప్రోడక్టు. అక్కడికి వెళ్ళి నా ఐడి మీదే అది బిల్లు చేశారంట, అది కూడా నాకు అసలు తెలియదు. అట్లా బిల్లు చేసిన తర్వాత దాంట్లో పాయింట్స్ వచ్చుంటాయని అన్నారు, అది కూడా నేను చూడలేదు. ఆ ఐడి తీసుకోవడమే గొప్ప అనుకొని దాన్ని పక్కన పెట్టేసాను. ప్రోడక్ట్ వాడుకున్నా, తీసుకున్నాను కదా ఇవి వాడాలి కదా అని చెప్పేసి ప్రోడక్ట్ వాడుకున్నాను. ప్రోడక్ట్ వాడుకుంటున్నప్పుడు ఆ రోజు ఈవినింగ్ గ్రీన్ సోప్ తీసి బాత్రూంలో పెట్టాను. మా సార్ అడిగారు, ఇదేంది ఇది కొత్తగా ఉంది అని అన్నారు. ఈరోజు తీసుకున్నాను కదా, అది వేసానులేండి ఒకసారి చూడండి అన్నాను. మా సార్కి స్నానం చేసిన తర్వాత కూడా చెమట వాసన వచ్చేది వాళ్ళు. ఆ సోప్తో స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా అనిపించింది. ఇదేదో బాగుంది సోపు, దీన్ని కంటిన్యూ చెయ్యి దొరికితేను అని అన్నారు. ఓకే అన్నాను. షాంపూ అయితే ఇంక నాకు నచ్చిందే, నేను షాంపూ నాకు బాగా నచ్చింది, ఇంతకు ముందే వాడున్నాను కాబట్టి దాని గురించి నాకు తెలుసు, కంటిన్యూ చేద్దాంలే అనుకున్నాను. అట్లా లిక్విడ్స్ కూడా తీసుకున్నాను కదా, ఆ లిక్విడ్స్ కూడా వాడుకోవాలి. ఇంకా స్టార్ట్ చేశాను వాడుకోవడం. రెండో రోజు మూడో రోజు స్టార్ట్ చేశాను. ఇంట్లో ఉన్నవి కూడా పక్కన పెట్టి ముందు ఇవి వాడుకొని, ఇవి కానీ బాగలేకపోతే ముందు ఆంటీకి ఇచ్చేసేయాలా, ఆంటీ దగ్గర డబ్బులు తీసుకోవాలా, ఈ మైండ్ సెట్లో ఉండేదాన్ని సార్. ఈ మైండ్ సెట్లో ఉండి ఆ లిక్విడ్స్ కూడా తీసి ఓపెన్ చేసి వాడడం జరిగింది. ఓపెన్ చేసి వాడడం జరిగిన తర్వాత బాగున్నాయి, స్మెల్ బాగుంది, అంట్లు కడిగితే కూడా నీట్గా ఉంటున్నాయి, బాగుంది. అయినా కూడా కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంతకు ముందు బయట తీసుకుంటుంటే ఇంత రేట్ లేవు కదా, ఏంది ఇంత రేట్ ఉండయి అని అనుకున్నాను. సరే వాడి చూద్దాంలే, బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే వద్దు అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత బాగున్నాయి, కంటిన్యూ చేస్తున్నా. ఇంతకుముందు బయట లిక్విడ్స్ వాడుకుంటున్నప్పుడు అంట్లు లిక్విడ్ కానీ, బట్టల లిక్విడ్ కానీ, బట్టల సోపులు కానీ నా స్కిన్కి
పడేటివి కాదంటే స్కిన్ ప్రాబ్లం వచ్చేది. నాకు ఆల్రెడీ బయట వాడుకుంటున్నందుకు కుడి చేతి వేళ్ళన్నీ నొప్పులు వచ్చేటివి, గోర్లు పక్కన ఆ తోలు లేసిపోవడము, బాగా ఇబ్బంది పడేదాన్ని. అట్లాగే బట్టలు ఉతికిన ప్రతిరోజు అరికాళ్ళలో స్కిన్ ఎర్రగా అయిపోవడము, రాత్రి అయ్యేసరికి మంట, నిద్ర వచ్చేది కాదు. దానికి మా అత్తయ్య గారు పసుపు కొంచెం కొబ్బరి నూనె వేసి పూసుకో తగ్గిద్ది అని చెప్పేవాళ్ళు. ఆ వైద్యం చేసి పడుకునేదాన్ని, ఇట్లా బాధపడుతుండేదాన్ని. ఈ ప్రోడక్ట్లు వాడడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి, ఒక 10 days 1 weekకి అలాగా నాకు ఆ ప్రాబ్లం రాలేదు. నేనైతే ఎందుకు ఇంతకు ముందు ఇట్లా ఉండేది కదా, నాకు ఎందుకు ఇది లేదు అనుకున్నా కానీ ఈ ప్రోడక్ట్ల గురించి అని అయితే ఐడియా రాలేదు నాకు. సరేలే బాగుంది కదా, ఇప్పుడు నాకు అవి కనెక్ట్ అయినట్టున్నాయిలే అనుకున్నా. దాని గురించి అయితే అసలు ఆలోచన చేయలేదులే కానీ అట్లా ఆ వస్తువులు వాడుకుంటా ఉన్నాను. ఈ వస్తువులు వాడుకునే క్రమంలో శేషమ్మ మేడం గారు, అప్పుడు శ్రీమేధ కాలేజ్ ఉంది కరెంట్ ఆఫీస్ దగ్గర కావల్లో, ఆ కాలేజ్లో అశోక్ సార్ గారు లెక్చరర్గా వెళ్తూనే ఉన్నారు. అప్పుడు కూడా సార్ పార్ట్ టైంగా చేస్తున్నారంట, కాలేజీకి వెళ్తూనే ఉన్నారు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అక్కడ మీటింగ్స్ జరిగేటివి. ఆ మీటింగ్ ఒకసారి రమ్మని ఆంటీ గారు కాల్ చేశారు. ఆంటీ గారు కాల్ చేస్తే, లేదంటే ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చున్నారు, నేను రాను, వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా, వదిలిపెట్టి రాకూడదు కదా అన్నాను. చుట్టాలు రాలేదు, ఏమి రాలేదు సార్, అబద్ధమే చెప్పాను. ఎందుకనంటే అక్కడికి వెళ్తే అది ఏందో అసలు మనకు తెలియదు కదా అని చెప్పేసి అబద్ధం చెప్పాను. అట్లాగే రెండోసారి మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిస్తే మళ్ళీ కూడా అబద్ధమే చెప్పా. మా అత్తమ్మ తిట్టద్ది అని అన్నాను. మా అత్తమ్మ తిట్టరు, వాస్తవానికి అయితే మా అత్తమ్మ ఏమనరు. ఆ మా అత్తమ్మ తిట్టద్ది అని చెప్పాను. ఏదో ఒకటి చెప్పుకొని వెళ్తే కామ్గానే ఉంటారు. అయినా కూడా అబద్ధమే చెప్పా వెళ్ళాల్సి వచ్చిద్దని. ఓకే అని చెప్పి ఆంటీ గారే వెళ్ళిపోయారు. అలాగే మళ్ళీ మూడోసారి ఆంటీ గారు అలాగే ఫోన్ చేశారు. ఆ ఆంటీ గారు ఫోన్ చేస్తే, నేను రానులేండి ఆంటీ, నన్ను పిలవద్దు, నాకు ఇష్టం లేదు అన్నాను. సరే అని చెప్పి ఆంటీ గారు అయితే వెళ్ళిపోయారు. తిరుమలరావు సారు ఫోన్ చేశారు. ఆంటీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత తిరుమలరావు సార్ గారు ఫోన్ చేశారు. తిరుమలరావు సార్ గారు ఫోన్ చేసి, మేడం ఒక్కసారి మీటింగ్కి రండి మేడం, మీరు రావడం ఇబ్బంది అయితే నేను మీ ఇంటికి కార్ తీసుకొని వస్తాను, నా దగ్గర కార్ ఉంది, కార్ తీసుకొని వస్తాను మేడం, మీరు మీటింగ్ దాకా రండి, మళ్ళీ మిమ్మల్ని కారులోనే మీ ఇంట్లో వదిలిపెడతాను అన్నారు సారు. ఆ మాటకి నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది అంటే, ఇప్పుడు మన గురించి మనం ఆలోచించడం కన్నా పక్కన వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తున్నాం మనం. నేను ఆలోచన చేసేదాన్ని, అందరూ కూడా అలాగే ఆలోచన చేస్తారు. నేను కూడా అదే ఆలోచన చేసి మా ఇంట్లో మా అత్తమ్మ గురించి ఆలోచించలేదు, మా హస్బెండ్ గురించి ఆలోచన చేయలేదు, కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచన చేసి, ఓయమ్మ కార్ తీసుకొని మా ఇంటికి సార్ వచ్చి నన్ను తీసుకొని పోతే ఇంటి పక్కన వాళ్ళు ఏమేమి అనుకుంటారో, ఎలా ఎలా మాట్లాడుకుంటారో నా గురించి అని చెప్పి భయపడి, వద్దొద్దు సార్, మా ఇంటికి మీరు అసలు రావద్దు, నేనే వస్తానని చెప్పి ఆ మా సార్కి కాల్ చేశాను. మా సార్కి కాల్ చేసి, మా సార్ నేను ఏదైనా పని చేస్తానంటే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. అట్లా మా సార్కి కాల్ చేసి, ఏమండి ఇట్లా శేషమ్మ ఆంటీ గారు ఏదో మీటింగ్ ఉంది కరెంట్ ఆఫీస్ దగ్గర, కాలేజ్ దగ్గర రమ్మంటున్నారు, వెళ్ళమంటారా అని అడిగాను. నీకు వెళ్ళేదానికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు అన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు అనేసరికి మా సార్కి ఒక మాట చెప్పాను. సరే నేను వెళ్తున్నాను, నేను ఇంటికి వచ్చేంత వరకు నువ్వు కూడా ఇంటికి రావద్దు, మళ్ళీ మీ అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో, నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటుందో ఏమో అని చెప్పేసి, మాకు అప్పుడు స్కూటీ ఒకటే ఉండేది సార్. మా సార్ ఎక్కడైనా బజార్కి అట్లా వెళ్ళాలని అంటే నన్ను రమ్మని చెప్పేవాళ్ళు. అట్లా ఆ, నేను మా అత్తమ్మకి అబద్ధం చెప్పి, బావ షాప్ దగ్గరికి రమ్మంటున్నారు, టౌన్లోకి వెళ్ళాలంట, బండి కావాలంట, బండి ఇచ్చేదానికి రమ్మంటున్నారు, వెళ్ళే వస్తాను అత్తమ్మ అని చెప్పేసి మా అత్తమ్మకి అబద్ధం చెప్పి, మా వారికి ఆ మాట చెప్పి ఫస్ట్ టైం ఆ మీటింగ్కి వెళ్ళాను సార్. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో నాలాంటి హౌస్ వైఫ్లు, అసలేమి చదువుకోని వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, అలాగే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ. నేను వెళ్ళిన మీటింగ్ కూడా ఒక 20 మంది, 25 మందే ఉన్నారు. ఆ 25 మందిలో కూడా ఒక 10 మంది దాకా మాట్లాడారు. ఆ 10 మంది, నేను ఏం చదువుకోలేదు, హౌస్ వైఫ్నే, ఇంట్లోనే ఉండేదాన్ని, ఒక 8 నెలల నుంచి ఈ వస్తువులు వాడుకున్న తెలిసిన నలుగురు చెప్పాను, నాకు ఒక 10,000 వస్తుంది అని ఒక మేడం అన్నారు. ఇంకొక సార్ వచ్చి, నేను ప్రైవేటు స్కూల్లో టీచర్గా వెళ్తున్నాను, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్తుంటే నాకు ఒక 13,000 ఇస్తారు అని చెప్పి ఒకసారి అన్నారు. ఇట్లా కొంతమంది మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడి అయిపోయిన తర్వాత ఆ, లక్ష్మీ సార్ వచ్చారు. లక్ష్మీ సార్ మాట్లాడుతూ,
నేను గవర్నమెంట్ టీచర్ని. గవర్నమెంట్ టీచర్గా చేస్తూ పార్ట్ టైంగా 2 అవర్స్ చేస్తున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్లో 65,000 శాలరీ. నాకు దీంట్లో పార్ట్ టైంగా చేసుకుంటుంటే దీంట్లో 93,000 వస్తుంది అన్నారు. కొంచెం ఎందుకో అనిపించింది సార్. ఆ లక్ష్మీ సార్ మాట్లాడిన మాటలకి, అంటే ముందు మాట్లాడిన మాటలు కూడా కొంచెం కనెక్ట్ అయ్యాయి. హౌస్ వైఫ్లు చేస్తున్నాం అంటున్నారు, 10,000 అంటున్నారు, 13,000 అంటున్నారు, 5,000 అంటున్నారు, ఇలా అంటున్నారు కదా అని చెప్పి ఆలోచన చేశాను. కానీ సరేలే, వీళ్ళకి ఏం పని లేదు కదా, ఇదేనా చేసుకోవాలని చేసుకుంటున్నారేమోలే అనుకున్నాను. మళ్ళీ నాకేం అవసరం ఉందిలే బయటికి వెళ్ళడం, నాకు ఆల్రెడీ బాగా జరుగుతుంది కదా అనుకున్నాను సార్. ఎందుకు అని అంటే, నేను ఎప్పుడు బయట ప్రపంచం చూసిందాన్ని కాదు కాబట్టి, బయట ఎలా ఉంటున్నారో తెలియదు కాబట్టి, ఏదైనా ఫంక్షన్లకి వాటికి వెళ్ళినప్పుడైతే అనుకునేదాన్ని, వీళ్ళందరూ బాగా బంగారం వేసుకున్నారు, నాకంత బంగారం లేదే, అట్లా అనుకునేదాన్ని. మళ్ళీ ఇంటికి వస్తే ఆ ఆలోచన అయితే ఏం ఉండేది కాదు. నేను బాగున్నాను కదా, నన్ను ఇంట్లో నుంచి బయటికి పనికుండా చూసుకుంటున్నాడు కదా, ఆ ఆలోచనలో ఉండేదాన్ని. అట్లా లక్ష్మీ సార్ వచ్చి మాట్లాడినప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్ మాట్లాడుతున్నారా అనుకున్నాను. అప్పుడైతే బిజినెస్ గురించి పెద్దగా ఐడియా రాలేదు. కానీ ఆ రోజు సారు ఇంతకు ముందు కొన్ని మీటింగ్స్ లో ప్రోడక్ట్ చూపెట్టి, ఈ ప్రోడక్ట్స్ ఇట్లా, ఈ ప్రోడక్ట్స్ ఇట్లా అని చెప్పి చెప్పేవాళ్ళు సార్, నేను ఫస్ట్ ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు. అట్లా నేను వెళ్ళిన రోజు ఒక 15-20 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి, అక్కడ బాటిల్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్స్ అన్ని ఒక్కొక్కటి 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 తీసుకొని ఒక 15-20 సప్లిమెంట్స్ దాకా అన్ని ఒక్కసారి చేతిలో వేసుకొని సారు ఒకేసారి నోట్లో వేసుకున్నారు. ఏదైనా ద్రాక్ష జీడిపప్పు వేసుకున్నట్టు వేసేసుకున్నారు. వేసేసుకొని వాటర్ తాగేశారు. సారా వేసేసుకున్న తర్వాత ఒక మాట అన్నారు: ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్, ఆరోగ్యానికి చాలా మంచిది, ఇవి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు, సైడ్ బెనిఫిట్లు ఉంటాయి కానీ అని ఇలా చెప్పడం జరిగింది సార్. సార్ మళ్ళీ ఇంకొక మాట ఏమన్నారంటే, నేను ఇన్ని వేసుకున్నానని మీరు ఇన్ని వేసుకోవద్దు, మీరు అసలు ఒక్కటి కూడా వేసుకోవద్దు, నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, నన్ను చూశారు. ఇలాంటి మీటింగ్ ఇంకొక వారంలో కానీ 15 రోజుల్లో కానీ ఇలాంటి మీటింగ్ ఇంకొకటి జరగద్ది. ఆ మీటింగ్ లో నేను బాగున్నానా లేదా చూడడం కోసం మీరందరూ మళ్ళీ రండి. మీరందరూ మళ్ళీ వచ్చి నన్ను చూడండి. నేను బాగున్నాను అనిపిస్తే ఆ రోజు నుంచి మీకేదైనా ప్రాబ్లం ఉంటే ఇవి స్టార్ట్ చేసుకోండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు వేసుకోవచ్చు. ఇవి స్టార్ట్ చేసుకోండి. ఇవి స్టార్ట్ చేసుకుంటే ఆరోగ్యం చాలా మంచిది, చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో అనారోగ్యాలు అనేటివి రాకుండా ఉంటాయి అని చెప్పి ఇట్లా చెప్పారు. అట్లా చెప్పిన తర్వాత అదేంది అన్ని వేసుకున్నారు అని చెప్పి ఫస్ట్ భయపడ్డాను. కానీ తర్వాత సార్ చెప్పిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది. వీళ్ళంతా మాట్లాడేసి అయిపోయిన తర్వాత మన మన మెంటర్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు వచ్చారు. ఎంఎస్ఆర్ గారు వస్తుంటే అందరూ పైకి లేచి చప్పట్లు కొడతా ఉన్నారు. సార్ కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారు. ఇలా అంతా చేస్తుంటే ఇదేంది ఇది అనుకున్నాను. సరే అని చెప్పేసి సారు మాట్లాడుతున్నారు, విన్నాను. నేనేమనుకొని వెళ్ళానంటే, ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్-అన్-అవర్ ఉండి వచ్చేద్దాము, మళ్ళీ లేట్ అయితే ఇంట్లో మా అత్తమ్మ అరుస్తారేమో, మా వారు అరుస్తారేమో అనుకున్నాను. ఆ అక్కడ మాట్లాడుతుంటే నాకెందుకో బాగా అనిపించింది. అట్లా వెళ్ళిన మీటింగ్కి, ఫస్ట్ మీటింగ్కే లాస్ట్ అయిపోయిన దాకా కూర్చున్నాను. అయిపోయిన దాకా కూర్చొని విన్నాను. అట్లా గురువు గారు వచ్చారు. గురువు గారు వచ్చిన తర్వాత గురువు గారు బీబీ మేడం గురించి చెప్పడం జరిగింది. ఒక స్కూల్ ఆయమ్మ ఇట్లా అని చెప్పడం జరిగింది. ఆయమ్మ గురించి చెప్పడం అయిపోయిన తర్వాత గురువు గారు చెక్ చెప్పారు. గురువు గారు చెక్కు చెప్పినప్పుడు 13 లక్షల చిల్లర, 12 లక్షల చిల్లర ఎంత ఉంది గురువు గారు చెక్కు. నేను వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి ఇంత ఒక నెలకి అనుకున్నాను. సరే, ఆ ఫోటోలు తీసుకుంటున్నారు, నాకు కూడా ఫోటో తీపిచ్చారు. వెళ్ళిపోయాము, అయిపోయింది. ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మా సార్కి చెప్పాను, చాలా బాగుంది, చాలా మంది చేసుకుంటున్నారండి, మనం కూడా చేసుకుందాము అని అన్నాను. మనం కూడా చేసుకుందాం అంటే, ఖాళీగానే ఉన్నావు కదా, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో, దాన్నే ఉంది, నాకైతే టైం లేదు, నాకైతే చెప్పొద్దు అన్నారు. సరే నేనే చెప్తానులేండి అని అంటే, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, నేనే చెప్తాలే అన్నాను. నాకు తెలిసిన వాళ్ళు లేదు, నీకు తెలిసిన వాళ్ళు లేదు, నీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకోప, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరులే కానీ ఇవన్నీ వినరు అని అన్నారు మా సారు. నాకైతే ఎవరు తెలియదు, ఎవరికి చెప్పాలా అనుకున్నాను. సరే అని ఇంకా ఎవరికైతే చెప్పలేదు, కామ్గానే ఉండిపోయాను. ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా అనిపించింది, కామ్గానే ఉండిపోయాను. మళ్ళీ రెండోసారి మీటింగ్ వచ్చింది. అలాగే రెండోసారి మీటింగ్ వస్తే, రెండోసారి మీటింగ్కి నన్ను గ్రూప్లో నా నెంబర్ కూడా వేశారు సార్. మీటింగ్ వచ్చిందని చెప్పి గ్రూప్లో చూశాను. గ్రూప్లో చూసి రెండోసారి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయాను. నేనే అడిగాను శేషం మేడం గారిని రెండోసారి, ఆంటీ గారు మీటింగ్కి వెళ్దామా అని అడిగాను.
నేను వెళ్తున్నానమ్మా వస్తావా అన్నారు. వస్తానని చెప్పి మళ్ళీ రెండోసారి ఆంటీని నేనే ఎక్కించుకొని వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళింది అట్లా మీటింగ్ బై మీటింగు ఒక 3-4 మీటింగ్స్కి వెళ్ళాను. 3-4 మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత కొత్త కొత్త వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళు అట్లాగే నాలాగే హౌస్ వైఫ్లు ఏమి చదువుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి కొంచెం ధైర్యం వచ్చింది. వాళ్ళని చూసి కొంచెం ధైర్యం వచ్చి అక్కడ చెప్తున్నారు ఈ బిజినెస్ గురించి ఎవరికైనా చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు అని. సరే ఎవరికైనా చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు అంటున్నారు కదా అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరే చెప్పాలా, ఎవరొకరే చెప్పాలా ఈ మైండ్ సెట్లో ఉండేదాన్ని సార్. అప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు? మన బంధువులు, మన అక్క, మన చెల్లి, అమ్మ వాళ్ళు. ముందు వాళ్ళకే చెప్పుకుంటాం ఏదైనా వస్తే. నేను కూడా ఫస్ట్ మా చెల్లికి ఫోన్ చేశాను. ఫస్ట్ మా చెల్లికి ఫోన్ చేస్తే మా చెల్లి నేనేం చెప్పినా వింటది. ఎందుకు అనంటే ఫస్ట్ నుంచి కూడా మేము చాలా ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటాము. ఏది చెప్పినా కూడా వింటది బాగా. తను చెప్తే నేను వింటాను, నేను చెప్తే తను వింటది. దీని గురించి చెప్తే మాత్రం వినలేదు. అప్పుడు కొంచెం మళ్ళీ అనిపించింది ఏంది మా మా చెల్లి చదువుకొని ఉంది, జాబ్ కూడా చేస్తుంది, ఆ, నర్సు. 50,000 శాలరీ వస్తుంది మా చెల్లికి. నువ్వు ఇట్లాంటివన్నీ ఏం చేయబాకు, గమ్ముగా ఉండు, నీకెందుకు, నీకేం తెలీదు అసలు అని అన్నది మా చెల్లి. ఏంది ఈ మాట అంటుంది, నేనేమన్నా దీంట్లో ఇబ్బంది పడతానేమో అని ఒక ఆలోచన వచ్చింది. సరేలే, మీటింగ్కి వెళ్ళింది నేను కదా, ఈ మీటింగ్కి ఈ అమ్మాయి రాలేదు కదా, ఈ అమ్మాయి తెలియదులే అని చెప్పేసి మా చెల్లికి చెప్పడం మానేసా. ఆ తర్వాత మా అక్కకి చెప్పా. మా అక్కకి చెప్తే వస్తువులు బాగుంటే అట్లే వాడుకుందాంలే దాన్నే ఉంది అని అన్నారు మా అక్క. మా అక్క కూడా హౌస్ వైఫే. వస్తువులు బాగుంటే వాడుకుందాంలే దాన్నే ఉంది అని అన్నారు. సరే అక్క, ఈసారి వచ్చినప్పుడు నా దగ్గరే వస్తువులు ఉన్నాయి, కొన్ని తీసుకుని వెళ్ళి వాడు అని చెప్పాను. సరే అన్నారు అక్క కూడా. సరే అక్క ఒక్కటిన్నారు, ఓకే అనుకున్నా. అమ్మ వాళ్ళకి ఫోన్ చేశా. మాకయన్ని ఏం చెప్పబాకు, అంత రేట్లు పెట్టి మేము కొనలేంలే, నీకేవి వాడు సంపాదిస్తాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావని తిట్టారు మా అమ్మ. ఇంక మా అమ్మ వాళ్ళకి చెప్పడం మానేశాను. ఆ తర్వాత ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు కదా, విన్నారు కదా అని చెప్పేసి మొన్న విన్నారు కదా, ఆ మీటింగ్కి వెళ్ళాను నేను, చాలా బాగుంది, వస్తువులు తీసుకొని వాడండి చాలా బాగున్నాయి అంటే, ఓయమ్మో అంత రేటా, అంత రేటు వస్తువులు మేము వాళ్ళేమో నీకేవి అని అన్నారు. నాతో పాటు తీసుకున్న ఆంటీ గారు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఆ ఆంటీ గారు చెప్తే కూడా ఎవరైనా లేదు, నేను చెప్తే కూడా అట్లాగే అంటున్నారు. నీకేమమ్మా, నీలాగా మేము ఖర్చు పెట్టలేము అది ఇది అన్నారు. సరే ఎవరికి చెప్పినా ఏంది ఇట్లా అంటున్నారు, నేను ఎవరికి చెప్పాలి, అసలు నేను ఇది చేయగలనా అని ఒక డౌట్ వచ్చింది మళ్ళా. సరేలే, నేను చేసినా చేయకపోయినా ఇప్పుడు దాకా నేను చేసింది ఏం లేదు, నేనైతే ఖాళీగానే ఉన్నాను కదా, ఒక ప్రయత్నం చేద్దాంలే, వస్తే 10 రూపాయలు వస్తుంది, లేకపోతే మనకు వచ్చిన నష్టం ఏం లేదు కదా అనే ఆలోచనలో ఎక్కడికైనా ఎక్కడికైనా వెళితే దీని గురించి చెప్పాలా 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 ఎట్లా అనిపించేది. అట్లా గుడికి వెళ్తూ ఉండేదాన్ని, మా ఇంటి పక్కనే గుడి ఉంటే గుడికి వెళ్తుండేదాన్ని. అట్లా గుడికి వెళ్తూ వస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లా చెప్తా చెప్తా ఉన్న క్రమంలో ఒకసారి గుడికి వెళ్తే ఆ, వేరే లీడర్లు, వేరే మేడం వాళ్ళు, పద్మ మేడం గారు, నా లైఫ్ లైనరు, గ్రేట్ లీడరు, ఫైర్ బ్రాండ్ పద్మ మేడం గారు అంటారు. మేడం గారు బక్కగా ఉంటారు బాగా. మేడం గారిని చూసి నీ దగ్గర ఏదో మందులు ఉన్నాయి కదా, ఆ మందులు ఇచ్చామని బాగా లావు తెప్పించకూడదా అని అన్నారు. నా దగ్గర ఏం మందులు ఉన్నాయి, వీళ్ళు ఏంది ఇట్లా కెటాలు చేస్తున్నారు అనుకున్నా. సరే అవకాశం వచ్చింది కదని చెప్పేసి పోయి పద్మ మేడం దగ్గర కూర్చొని ఏం చేస్తుంటారు మేడం అని అన్నాను. నేను ఐరన్ చేసుకుంటుంటాను, బట్టలు ఐరన్ చేస్తాను, టైలరింగ్ కూడా చేస్తాను అన్నారు. సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అన్నాను. అక్కడ ఏం చెప్పలేదు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడతాను అన్నాను. ఫోన్ నెంబర్ ఇచ్చేశారు ఆ మేడం గారు. వెంటనే ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫీడ్ చేసుకున్నాను. ఇంటికి వచ్చి పక్క రోజు ఈవినింగ్ ఆశా సార్ని తీసుకొని వెళ్ళాను. అప్పటికే ఒక 3-4 మంత్స్ అయింది సార్. ఈ 3-4 మంత్స్ కన్నా ముందు ఫస్ట్ మనం వేసే ఐడీలు ఎవరయ్యి, నేను ఇంట్లో ప్రోడక్ట్ వాడుకుంటుంటే మా ఆడబడుచు ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా ఫస్ట్. మా ఆడబడుచు గారు ఏందో వస్తువులు వాడుతున్నావంట కదా, మా అమ్మ చెప్పింది, ఏదో నాకు కూడా తెచ్చికూడదా అని అన్నారు. మా ఆడబడుచు దీనికన్నా ముందు సేఫ్ షాప్ అనే దాంట్లో చేస్తున్నారు, డబ్బులు కట్టేది కట్టించేది. మా ఆడబడుచు కట్టున్నారు, వేరే వాళ్ళ చేత కట్టిస్తున్నారు. తనకైతే మనీ ఏం రావట్లేదు. నేను ఇది చెప్తే వినలేదు అప్పుడు. నాకు ఆల్రెడీ ఒక పని చేస్తున్నాను, నాకు ఇదంతా ఏం వద్దులే, ఇది నెల నెల కొనిపించాలా, అదైతే ఒక్కసారి డబ్బులు కట్టేది, మనకు లైఫ్ లాంగ్ వస్తానే ఉంటాయి, ఇది ఇది చేయాలంటే నేను చేయలేనులే, నా వల్ల కాదు,
నీ ఐడి మీద ఏదో తెచ్చి నేను వాడుకుంటాను, వస్తువులు బాగుంటాయి అంటుంది మా అమ్మ. తెచ్చి అన్నారు. సరే అని చెప్పేసి కొన్ని వస్తువులు తీసుకెళ్ళాను. మా అప్పుడేమన్నారంటే సరే నాకు కూడా ఒక ఐడి లే, ఏముంది ఫ్రీయే కదా, ఒక ఐడి లే అని అన్నారు. సరేనని ఫస్ట్ వేసిన ఐడి మా పిన్నిది. ఫస్ట్ ఐడి వేసాను. అట్లాగే నాతో పాటు వచ్చి మా ఇంటి పక్కన వాడుకున్న ఆంటీ గారు ఆ ఫస్ట్ మంత్ మేము తీసుకున్న 1860 రూపాయలకి ఒక 76 రూపాయలు వచ్చాయి. పక్క నెలలో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ చెప్పారు, నా ఫోన్ తీసుకొని ఫోన్ యాప్ ఓపెన్ చేసి మీరు లాస్ట్ టైం తీసుకున్నందుకు ఒక 76 రూపాయలు వచ్చాయి మేడం అన్నారు. అది చెప్పాను నేను వచ్చి. చెప్పేసరికి ఆ ఆంటీ గారు నాకు కూడా ఒక ఐడి ఇవ్వండి, నాకే వస్తాయి కదా, నీ ఐడి నేను ఎందుకు తీసుకోవాలా అన్నారు. ఆంటీ గారికి ఇచ్చాను. ఆ తర్వాత మా అక్క విన్నది కదా అని చెప్పి ఫోన్లోనే ఆధార్ కార్డు పెట్టించుకొని సార్ వాళ్ళ చేత మా అక్కకి ఒక ఐడి వేయించాను. నాకు ఇంకొక ఆడపడుచున్నారు, వాళ్ళకి కూడా వేసాను. ఆ, మా పిన్ని సరేలే నీకు ఐడి ఉంది కదా, మా అమ్మకేంది అని చెప్పి మా అమ్మకు కూడా మా అత్తయ్య గారికి కూడా ఒక ఐడి వేసారు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళైతే వస్తువులు ఏం కొనట్లే, ఒక సబ్బో పేస్టో ఇంకేమన్నా అంతే. ఆ తర్వాత పద్మ మేడం గారికి చెప్పిన తర్వాత మేడం గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు. మేడం గారికి కోసం అశోక్ సార్ని తీసుకొని పక్క రోజు ఈవినింగ్ 6కి అలా వెళ్ళాను. 6కి అలా వెళ్తే మేడం గారు అనుకున్నారంట, ఇదేంది ఈ టైంలో వీళ్ళు వచ్చేసేసారు అని చెప్పేసి సార్ని తీసుకెళ్ళాను. ఎందుకు అనంటే ఎలా మాట్లాడాలా ఎలా చెప్పాలా నాకు తెలీదు. మనం ఏదైనా ఒక పని చేస్తే ఇప్పుడు దాకా ఏదైనా మనం ఒక పని చేస్తే మనమే పోరాడాలి. మనకు వచ్చినా రాకపోయినా మనమే దాంట్లో పోరాడాలి. గెలిస్తే గెలుపు, ఓడితే ఓటమి. అట్లా మనమే చేయాలి. దీంట్లో మనకి చాలా మంది మీటింగ్కి వెళ్తున్నప్పుడు చాలా మంది చెప్తుంటారు, వెంకటేశ్వర స్వామి దర్శనం లాగా ముందోళ్ళు లాక్కెళ్ళడం కానీ వెనకోళ్ళు నెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తారు, దర్శనం అయితే అయిపోద్దని. అట్లా ఇక్కడ గెలవడం కూడా ముందోళ్ళు సపోర్ట్ చేస్తారు, వెనకున్న వాళ్ళని మన లైఫ్ లైనర్స్ మనం సపోర్ట్ చేసుకుంటుంటే ముందున్న వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసి లాక్కొని వెళ్తారు. కాబట్టి అట్లా సారు నాకు చెప్పడం రాదు కాబట్టి సార్ వచ్చేవాళ్ళు నాతో పాటి. సార్ వచ్చేవాళ్ళు. నాకు పరిచయం చేసిన ఆంటీ గారికి హెల్త్ బాగుండదు. ఆ, మేడం గారు ఆల్రెడీ దానికి ముందు ఒక 1 ఇయర్ బ్యాక్ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అయ్యి బాగా చనిపోయిద్ది అనుకున్నారు. చనిపోయిద్ది అనుకున్న ఆవిడ బతికొచ్చింది. 10,000 రూపాయలు మెడిసిన్ వాడుకుంటుంది ఆంటీ గారు. 10,000 రూపాయల మెడిసిన్ వాడుకుంటూ తిరుగుతా ఉంది. ఆ ఆంటీ గారు నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావడం కష్టంగా ఉండేది. అందుకని మనకు పరిచయం చేసిన వాళ్ళే కాదు, ఇక్కడ ఎవరినైనా పట్టుకొని ముందుకెళ్ళొచ్చు మనలో కసి ఉంటే అని మీటింగ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు. ఏది నేర్చుకున్నా మీటింగ్లోనే సార్, ఏం నేర్చుకున్నా కూడా మీటింగ్లోనే. కాబట్టి ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీకు పరిచయం చేసిన వాళ్ళే కాదు మీ పైన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అలా చెప్తుండేసరికి నేను అశోక్ సార్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అశోక్ సార్ని తీసుకొని వెళ్ళిన తర్వాత పద్మ మేడం కూడా వెంటనే ఐడి తీసుకున్నారు. చెప్పారు, సార్ మాట్లాడారు ఇలా 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 అని చెప్పిన తర్వాత ఐడి తీసుకున్నారు. ఒక 800 రూపాయలకి ప్రోడక్ట్ తీసుకున్నారు. అట్లా చాలా మంది చెప్పాను సార్, చాలా మంది చెప్పాను. ఐడీలు అయితే వేసుకున్నారు కానీ ఫ్రీ అంటే నా వెంట వచ్చేవాళ్ళు కాదు, మీటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. అట్లాగే నాకు ఊరు నా మాట వినట్లేదే. ఒక్కొక్కరు నాతో పాటు వచ్చిన వాళ్ళు పక్కన రెండోసారి మూడోసారి మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఎవరొకరిని తీసుకొచ్చేవాళ్ళు కొత్త వాళ్ళని. నా మాట ఎవరు వినట్లేదు, ఎందుకు నేను మాట్లాడడం నాకు చేత కావటం లేదా ఏంది అని చెప్పేసి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక పాయింట్ చెప్తే నేను ఇంటికి వచ్చి రాసుకునేసా. డైరీలో డైరీ పెట్టుకున్నాను. ఒక డైరీలో రాసుకునేదాన్ని. ఎందుకు అని అంటే ఇది కొత్త బిజినెస్. బయట వెళ్తే రకరకాల క్వశ్చన్లు వేస్తున్నారు, అక్కడ ఎలా మాట్లాడాలో తెలియటంలా. అందుకని చాలా మంది అనుకుంటాం మనం నేర్చుకుంటున్నాం కదా చాలులే, రాసుకునేది ఏముంది అనుకుంటాము. చాలా మంది పెద్దవాళ్ళు 2-3 సార్లు మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్నారు, మనం ఏదైనా రాసుకుంటేనే మనకు గుర్తుంటది, మనం విన్నది మనకు గుర్తుండదు అనేవాళ్ళు. అట్లా మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను రాసుకునేదాన్ని సార్, ఏదైనా ఒక పాయింట్ నాకు ఆ రోజు కనెక్ట్ అయిన పాయింట్ రాసుకునేదాన్ని. అట్లా దాన్ని ప్రాక్టీస్ చేసి ఎవరికి చెప్పినా వినట్లేదు, ఏంది నేను దీంట్లో గెలుస్తానా గెలవనా అని మళ్ళీ డౌట్ వచ్చేది. మళ్ళీ మీటింగ్కి వెళ్తే ధైర్యం వచ్చేది. ఇట్లా మీటింగ్ వెళ్ళినప్పుడు ధైర్యం వస్తుంది, ఎవరికన్నా చెప్తే వినట్లేదు, కానీ ఎలాగైనా ముందుకెళ్ళాలి అనే హోప్తో నాకు ఈ రోజు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. నాకు కొన్ని రోజుల తర్వాతైనా కూడా నాకు సొంతంగా ఒక 5,000 సంపాదించుకుంటే చాలు, నేను ఒక 5,000 సంపాదించానంటే చాలా గర్వంగా ఉంటుంది అన్నట్టుగా ఈ ఆపర్చునిటీ నేను ఎంచుకోవడం జరిగింది సార్.
అట్లా ముందుకే ముందుకే అని వెళ్తున్నప్పుడు సార్ టైం ఉందా సార్? ఎంతవరకు టైము? మేడం మీరు కంటిన్యూ చేయండి, మీ ఇష్టం. ఓకే ఓకే సార్, 20 థ్యాంక్ యూ సార్. మినిట్స్ వరకు తీసుకోవచ్చు. సార్ 20 మినిట్స్ వరకు మీకు ప్రాబ్లమే లేదు మేడం. ఇంకా 20 మినిట్సా సార్? అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే సార్. అట్లా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరూ వినలేదు. నేనేదైతే అనుకున్నానో నాకు ఒక 5,000 వస్తే చాలులే అనుకున్నాను. ఆ 5,000 కోసమే వెళ్దాంలే, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వింటారు, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది వస్తుంది కదా, ఒక సంవత్సరానికి రాని నష్టమేం లేదు కదా అని అన్నట్టుగా నేర్చుకుందాం, ఇదేందో ముందు తెలియాలి కదా నేర్చుకుందాం అని చెప్పేసి ఫస్ట్ మీటింగ్కి వెళ్ళడానికి మాత్రం ఆ, నాకు పరిచయం చేసిన మేడంకి కానీ తిరుమలరావు సార్ని కానీ చాలా ఇబ్బంది పెట్టాను సార్. అబద్ధాలే చెప్పాను. ఒక్క మీటింగ్కి నేను ఎప్పుడైతే వెళ్ళానో ఆ మీటింగ్కి వెళ్ళినప్పటి నుంచి ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వాల. ప్రతి మీటింగ్కి గ్రూప్లో అప్పటి నుంచి ఫాలో అయ్యేదాన్ని, వచ్చిన ప్రతి మెసేజ్ చూసేదాన్ని. ఈరోజు ఎక్కడో మీటింగ్ ఉన్నట్టుంది, ఈ మీటింగ్కి నేను కూడా వెళ్ళాలా, ఈ మీటింగ్లో నేను కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలా అని చెప్పి వెళ్ళేదాన్ని సార్. ఎందుకు అనంటే స్టార్టింగ్ మనకు పరిచయం చేసినప్పుడు మాత్రమే ఇది అప్లైనర్ బిజినెస్, ఇది దీని గురించి మనం తెలుసుకున్న తర్వాత మన బిజినెస్ ఇది అని నాకు అర్థమైంది మీటింగ్కి వెళ్ళినప్పుడే. మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమయ్యి ప్రతి మీటింగ్కి వెళ్ళేదాన్ని. మీటింగ్లో కూర్చోబెట్టుకోవాల నా టీం అంటే ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. నా నేను జర్నీ చేస్తున్న క్రమంలో ఒక 6-7 నెలల వరకు నాతో పాటు ఎవరూ వచ్చేవాళ్ళు కాదు సార్. నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని మీటింగ్లో కూర్చునేదాన్ని, వచ్చేదాన్ని. ఇట్లా చేస్తా 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 ఉన్నాను. పద్మ మేడం గారికి పరిచయం చేసిన తర్వాత పద్మ మేడం గారు కూడా 4 నెలల వరకు రాలేదు. 4 నెలల వరకు రాలేదు. ప్రతిసారి పిలిచిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు, నాకు ఐరన్ బట్టలు ఉన్నాయి అది ఇది అని చెప్పేవాళ్ళు. సరే ఇంకొకరికి చెప్పుకుందాంలే అని చెప్పేసి అట్లా ఇంకొకరికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా విన్నారు, ఐడి తీసుకున్నారు, కానీ నాతో పాటు మీటింగ్కి రావడం లేదు. సరే ఎవరొకరికి చెప్పాలని చెప్పేసి మా అక్కకి కొన్ని ప్రోడక్ట్లు తీసుకెళ్ళి ఇచ్చాను. మా అక్క బుచ్చిలో ఉంటారు. కొన్ని ప్రోడక్ట్లు తీసుకొని వెళ్ళి ఇచ్చి, అక్క నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పక్కనంటే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారమ్మా ఇక్కడ ఎవరు వినట్లేదులే అన్నారు మా అక్క కూడా. సరే మా అక్కకి ఫ్రెండ్ ఉన్నారు, బాగా క్లోజ్గా ఉంటారు, శ్రీదేవి అక్కకి చెప్పుపో వెళ్ళి, శ్రీదేవి అక్క ఏమైనా తీసుకొని వాడతారేమో అన్నారు. సరే అని చెప్పేసి మా అక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేనే చెప్పాను. నేనే చెప్పి అక్క ఇవి చాలా బాగున్నాయి అక్క, ప్రోడక్ట్లు మేము వాడుకుంటున్నాము, అక్క కూడా వాడుకుంటుంది, చాలా బాగున్నాయి, ఇవి వాడుకుంటూ నలుగురు చెప్తే ఇక్కడ డబ్బులు వస్తాయి అక్క అని చెప్పాను. వస్తువులు వాడుకుంటే డబ్బులు రావడం ఏంది, భలే చెప్తున్నావే నువ్వు అని నవ్వారు ఆ అక్క కూడా. సరే ఇదేంది ఇట్లా నవ్వుతున్నారు అని చెప్పి అట్లా కూడా అనుకునేదాన్ని, కానీ మీటింగ్కి వెళ్తున్నాను కాబట్టి ధైర్యం ఇది ఇట్లాగే ఉంటుంది అని చెప్పి అర్థమైంది. సరే నవ్వితే నవ్వారులేనని చెప్పి అక్క ఈ వస్తువులు వాడుకో అక్క చాలా బాగున్నాయని చెప్పేసి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, టీ పౌడరు ఇవి ఇచ్చాను. అవి ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, అక్క వాడుకుంటున్నావా బాగున్నాయా అని అడిగాను. బాగున్నాయని చెప్పారు. ఒక ప్రోడక్ట్ మనం ఒకరికి ఇచ్చి ఇచ్చాంలే ఈ రోజు మనం తీసుకెళ్ళిన ప్రోడక్ట్ అయిపోయిందని అని చెప్పేసి గమ్ముగా ఉండకూడదు, అడగాలి. అడిగి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం పరిచయం చేసుకునేలాగా అది మీటింగ్లోకి వెళ్ళినప్పుడే నేర్చుకున్నాను. అట్లా అక్కకి ఒక వారం తర్వాత ఫోన్ చేసి నేను ఇచ్చిన వస్తువులు వాడుకుంటున్నావా బాగున్నాయా అని అడిగాను. బాగున్నాయి అన్నారు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పక్క, నేనే తెచ్చిస్తాను ఈ వస్తువులు అని చెప్పాను. చెప్తే సరేలే అన్నారు. అట్లా ఆ మేడంకి పరిచయం చేశాను, వస్తువులు ఇచ్చాను, ఎవరిని పరిచయం చేయాల కూడా కామ్గా అయిపోయారు. వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్లో వర్క్ చేస్తారు. శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్లో వర్క్ చేస్తుంటే వాళ్ళ అబ్బాయికి చెప్పారు ఆ అక్కగారు, ఆ అబ్బాయి పేరు వచ్చేసి శ్రీహరి ఏదో ఉంది, శ్రీహరి పార్వతి అక్క ఏదో బిజినెస్ గురించి చెప్తుంది, అక్కడ డబ్బులు వస్తాయంట, చాలా మంది డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారంట, ఒక మీటింగ్ వెళ్తే వాళ్ళందరిని చూపిస్తుందంట, నీకు ఒక మీటింగ్కి వెళ్ళు అదేంటో తెలుసుకో అని చెప్పారు. నాకెక్కడ టైం ఉందమ్మా, నాకు అసలు టైం లేదు, నాకు తెలుసులే ఇవన్నీ అని చెప్పారు. సరేనని చెప్పేసి కామ్గా అయిపోయాను. ఆ ఒకరోజు ఆ అబ్బాయి కావలికి వస్తూ వస్తూ ఆ శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ లో కట్టించే వాళ్ళని ఆ అబ్బాయితో పాటు వేరే మేడం తీసుకుని వచ్చి కావలికి తీసుకుని వచ్చి నాకు పరిచయం చేశారు. ఈ మేడం గారు కూడా చాలా చాలా బిజినెస్లు చేస్తుంటారు ఇట్లాంటివి, ఈ మేడం గారికి చెప్పండి కొంచెం అర్థమయ్యేలాగా, ఈ మేడం గారు చెప్తారు అని చెప్పారు. ఆ మేడం గారి ఫోన్ నెంబర్ తీసుకున్నాను, మేడం గారిని కూడా ఫాలోఅప్ చేస్తున్నా. మేడం గారు కూడా ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడుకుంటున్నారు, బాగుంది.
ఆ మేడం గారికి కూడా చెప్పాను. కొన్ని మీటింగ్ పిలిచాను, నెల్లూరులో జరుగుతున్న మీటింగ్కి పిలిచాను. మీటింగ్కి వచ్చారు. ఒకసారి కావలి మీటింగ్కి కూడా వచ్చారు. కావలి మీటింగ్లో విని నేను కూడా ఎవరికైనా చెప్పుకోవచ్చు అని అన్నారు. చెప్పుకోవచ్చు మేడం అని చెప్పాను. ఆ మేడం గారు వదిలేసి జమ్మవరం, ఆత్మకూరు దగ్గర జమ్మవరం అనే ఊరుంది. ఆ ఊర్లో ఒక మేడం తీసుకొని వచ్చారు. ఆ ఊర్లో ఒక మేడం తీసుకొని వస్తే ఆ మేడం ద్వారా రాచర్లపాడు నుంచి ఒక సారు, వాళ్ళ బావగారు అవుతారు, ఒక సార్ని తీసుకొని వచ్చారు. నాకు పరిచయం అయిన మా అక్క ఫ్రెండు లేరు, వెళ్ళిపోయారు. ఆ మేడం తీసుకొచ్చిన వేరే మేడం గారు, జమ్మవరం నుంచి వచ్చిన మేడం గారు వెళ్ళిపోయారు. ఆ మేడం తీసుకొచ్చిన సార్ కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎవరు కనెక్ట్ అవుతారో ఎవరు నిలబడతారో అసలు తెలీదు. అందుకని ప్రతి ఒక్కరితో జర్నీ చేస్తుండాలా, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలని, కింద అడుగునున్న లైఫ్లో నన్ను పట్టుకుంటే పైన ఉన్న వాళ్ళందరినీ కదిలించవచ్చు అని చెప్పేసి మీటింగ్కి వెళ్తే అర్థమైంది. సార్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అట్లాగా. అట్లా చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు విన్నా వినకపోయినా కానీ చెప్తూనే ఉండాలా, మాట్లాడుతూనే ఉండాలా. నేను అదే చేసేదాన్ని. నాకు ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చినా కూడా నాకు పరిచయమైన వాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో నేనే మాట్లాడేదాన్ని, పదే పదే నేనే మాట్లాడేదాన్ని. అట్లా నేనే మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఈ తీసుకొచ్చిన వాళ్ళు ఆగిపోయారు. ఆ సార్ మాత్రం ఆ ఫస్ట్ నెల్లూరు మీటింగ్కి వచ్చారు వాళ్ళు. నెల్లూరు మీటింగ్కి వచ్చిన ఫస్ట్ డే నుంచి నాతోనే కాంటాక్ట్లో ఉండడం జరిగింది. నాతో కాంటాక్ట్లో ఉంటూ ఈరోజు ఆ సార్ వాళ్ళు ఒక లెగ్గు బాగా స్ట్రాంగ్ అయ్యారు. పైన వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నాతో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఆ సార్ని బాగా స్ట్రాంగ్ చేశాను. అలాగే పద్మ మేడం ఒక లెగ్గు, వాళ్ళిద్దరే. ఇంకా నాకేం లేవు సైడ్ లైన్లు, అవన్నీ నాకు అసలు తెలీదు. ఆ వచ్చిన వాళ్ళని ఒక లైన్ సపోర్ట్ చేసుకోవాలి, రెండు లైన్ సపోర్ట్ చేసుకోవాలని అంటే వాళ్ళిద్దరి ద్వారానే ఫస్ట్ నేను వాడుకున్నప్పుడు ఒక 76 రూపాయలు వచ్చింది. అది నాకు అసలు తెలియదు, సార్ వాళ్ళే చెప్పారు తర్వాత. 76 రూపాయలు వచ్చింది. ఇట్లా నా జర్నీ ఒక 2 ఇయర్స్ అవుతుంది సార్. ఈ 2 ఇయర్స్లో ఇట్లా ముందుకు వెళ్ళిపోతా ఉంటే చాలా మంది చాలా మాటలు అన్నారు. మీటింగ్కి వెళ్తుంటే రెడీ అయ్యిగానే వెళ్తుంటే అసలు ఇప్పుడు దాకా ఇంట్లో నుంచి బయటికే వెళ్ళేది కాదు. ఈ రోజు ఏందో నిద్ర లేసేసరికి రెడీ అయ్యి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో ఏమో అని అనుకున్నారు. సార్ వాళ్ళు వస్తే ఇక్కడ ఏంటంటే బిజినెస్ గురించి మనకు తెలుసు కాబట్టి బయటికి వెళ్తే మనల్ని ఎలా గౌరవిస్తారు ఏంది అనేది మనకు తెలుసు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే ఫస్ట్ ఆడబిడ్డల్ని చాలా బాగా గౌరవిస్తారు. ఎవరు ఎక్కడో తెలియకపోయినప్పటికీ కూడా ఈరోజు సురేష్ సార్ కావచ్చు, శోభారాణి మేడం, ఈరోజు మేడం నన్ను ఇన్వైట్ చేసిన మేడము, మేడం ఎవరో నేనెవరో అట్లా చాలా బాగా. అసలు సురేష్ సార్ అయితే అసలు మీరు వేరు మేము వేరు కాదు, మా అందరం ఒకటే. లాస్ట్ టైం సింగరాయకొండ మీటింగ్కి వచ్చినప్పుడు సార్ మాకు కూడా కొంచెం మీ మీటింగులు తెలియజేస్తే మేము కూడా మా టీంను కూర్చోబెట్టుకుంటున్నాం సార్ అంటే, అదేందమ్మా అంత మాట అన్నావు, అందరం ఒకటే, అందరం కలిసి చేసుకుందాం అన్నారు. అట్లా ఇక్కడ లేడీస్ని చాలా గౌరవిస్తారు. కానీ బయట నుంచి చూసే వాళ్ళు మాత్రం చాలా చాలా మాటలు మాట్లాడుకుంటారు. నన్ను కూడా అలాగే మాట్లాడుకునేది. ఎందుకు సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు, అశోక్ సార్ వచ్చినా, తిరుమలరావు సార్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో పాటు వెళ్తుంటే ఫస్ట్ మా సార్ని కూడా తీసుకొని వెళ్ళా. ఎందుకు అని అంటే ఎందుకు తీసుకెళ్ళాను మా సార్ని అంటే, సార్ వాళ్ళు చెప్పారు మీకు ఇంట్లో సపోర్ట్ చేయాలంటే ఈ బిజినెస్ కొత్త బిజినెస్ మేడం, ఈ బిజినెస్ జనాలతో చేసే బిజినెస్. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. లేడీస్ జెంట్స్ అంటే కొంతమంది మనం వెళ్ళే దారి మంచిదేనని చెప్పేసి జెంట్స్ కానీ, వైఫ్ ఉంటే హస్బెండ్ ఒప్పుకోవాలి, హస్బెండ్ ఉంటే బిజినెస్లో వైఫ్ ఒప్పుకోవాలి. వాళ్ళకి తెలియాలంటే వాళ్ళని కూడా ఒక మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలి అని చెప్పేవాళ్ళు. సార్ వాళ్ళు మాకు ఇవి నేర్పించారనమాట. అట్లా అది విని మా సార్ని కూడా ఒక మీటింగ్కి రా అని చెప్పి ఖాళీగా ఉన్న టైంలో మీటింగ్ తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకున్నా. మా సార్కి అర్థమైంది ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. నేనేం చెప్పినా కూడా సరే చేయలే అని అంటారు. ఎప్పుడు కూడా నన్ను నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అనే కండిషన్లు ఎప్పుడు పెట్టలేదు సార్ నాకు. నేనేం చేస్తానన్నా ఓకే అనేవాళ్ళు. అట్లా నాకైతే పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు మా సార్ సైడ్ నుంచి. అయినా కూడా మీటింగ్ తీసుకెళ్ళాను. మా సార్కి కూడా బిజినెస్ బాగా నచ్చింది. మా సార్కి తెలిసిన వాళ్ళకి కూడా మా సార్ పరిచయం చేసేవాళ్ళు. అట్లా మా సార్ సైడ్ నుంచి అయితే నాకు ఫుల్ సపోర్టు. కానీ మా సార్ సపోర్ట్ ఇస్తున్నారు. మా అత్తయ్య గారు కూడా అప్పుడు స్టార్టింగ్లో సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకనంటే తెలియక. అట్లా ఇంట్లో కనుకన్నా కూడా నేను వెళ్తూ ఉంటే సార్ వాళ్ళు వచ్చి ఎక్కడికన్నా వెళ్ళాలంటే బండిలో అట్లా తీసుకొని వెళ్తుంటే, బండిలో పోతుంటే చూసేవాళ్ళు చాలా అనుకునేవాళ్ళు. నేను అటు వెళ్ళిన తర్వాత నా సైజ్ చూసి నవ్వడం, నా గురించి చెప్పుకోవడం ఇట్లా చేసేవాళ్ళు. అలా ఓపిక పట్టుకోలేక
ఇంటి పక్కన ఒక ఆంటీ వచ్చి ఒక రోజు నీ గురించి చాలా చెప్పుకుంటున్నారు అన్నారు. ఏం చెప్పుకుంటున్నారు అని అంటే, ఏమో చాలా చెప్పుకుంటున్నారు అన్నారు. చెప్పుకోండి, పనేం లేనప్పుడు ఇదే కదా చేస్తారు. చెప్పుకోండి, నా గురించి మీరు చెప్పుకుంటా ఉండండి. నేను ఇప్పుడు ఇలా వెళ్తున్నా, నన్ను ఇట్లాగే చూస్తా, నా గురించి చెప్పుకుంటా ఉండండి. నేను ఎంతకంత ఎరగతానే ఉంటాను, మీరైతే నా గురించి చెప్పుకుంటానే ఉండిపోవాలని చెప్పి ఇలాగే మాట్లాడే వాళ్ళతో. ఇంకా ఆ రోజు నుంచి నాతో మాట్లాడడమే మానేశారు, మా ఇంటికి రావడం కూడా మానేశారు ఆ ఆంటీ. వాళ్ళందరితో మనకు పని లేదు. ఇక్కడికి వచ్చింది మన లైఫ్ మనం మార్చుకోవడం కోసం వచ్చాం. ఇక్కడికి రాకముందు నా లైఫ్ నాకు చాలా గొప్పగా అనిపించేది సార్. ఎక్కడికన్నా ఫస్ట్ చెప్పాను స్టార్టింగ్ లో, ఏదైనా ఫంక్షన్లకి అట్లా వెళ్ళినప్పుడు అనిపించేది, వీళ్ళందరూ చాలా బంగారు వేసుకొని ఉన్నారే, ఇంత నా కాళ్ళు లేదు, నేను ఎప్పుడు తెచ్చుకోవాలి అనుకునేదాన్ని. ఇంటికి వచ్చేస్తే మళ్ళీ ఇంకా ఆలోచన లేదు. ఈ కార్లు, ఇల్లులు, ఇల్లు ఉంది, సొంత ఇల్లు కట్టుకున్నాము, నాకు ఇల్లు ఉంది కదా, కావల్లో ఇల్లు ఉంది అని అంటే గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. అబ్బా, మాకు కావల్లో ఇల్లు ఉంది. ఎందుకంటే మా బంధువులు అనేవాళ్ళు, కావల్లోనే ఇల్లు ఉందంటే ఇంకేంలే అనేవాళ్ళు. వాళ్ళు అన్న మాటకి నేను గర్వపడేదాన్ని. కావల్లో ఇల్లుంటే ఇంకేం బల్లేదా, అటైతే కావల్లో ఇల్లుంది, నేనే పెద్ద ఉన్నదాన్ని అన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. అట్లా బయటికి వెళ్ళిన తర్వాత, నలుగురిలో తిరుగుతున్న తర్వాత, చాలా మంది చాలా ఆస్తి ఉన్నప్పటికీ చాలా కష్టపడుతున్నారు. నేనేంది, నాకున్న దాన్ని చూసే మురిసిపోయాను. ఇప్పుడు చాలా మంది చేసేది కూడా అదే. ఒక 10,000 20,000 జాబుని చూసుకొని కూడా నాకు 10,000 వస్తుంది, 20,000 వస్తుంది. 10,000 జాబ్ వచ్చే వాళ్ళకి అసలు చెప్పలేకపోతున్నాను సార్. నాకు 10,000 వస్తుంది, నాకు అస్సలు ఖాళీ లేదు అంటున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే బయట ప్రపంచం వీళ్ళకి తెలుసా తెలియదా అనిపిస్తుంది. నెలాఖరు వచ్చేసరికి ఒక 10,000 ఉంటే ఇస్తావా, ఒక 5,000 ఉంటే ఇస్తావా, ఇలా అడిగే వాళ్ళు కూడా ఈ బిజినెస్ చాలా బాగుంది, దీన్ని పట్టుకోండి, మన లైఫ్ మారుద్ది అని అంటే వినట్లే. ఎందుకు? పక్కన వాళ్ళ మాటలకి, పక్కన జరిగే దాని గురించి ఆలోచిస్తున్నారు ముందు. నేనైతే అవన్నీ ఆలోచన చేస్తుంటే నేను కూడా ఎప్పుడో ఆగిపోయి ఉండేదాన్ని. ఆగిపోతారు మీటింగ్కి రాకపోతే. మీటింగ్కి వస్తే తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ ఎదుర్కొంటేనే సక్సెస్ వస్తుంది. ఈ రోజు గెలిచిన వాళ్ళు ఇవన్నీ ఎదుర్కొన్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారని చెప్పి మనం మీటింగ్కి వెళ్తే తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని ఉంటే తెలియదు. ఇంట్లో కూర్చొని ఉంటే ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు దాకా మనం తిరిగింది, మనం ఉండేది జనాల్లో కాబట్టి పక్కన వాళ్ళు చెప్పుకునేట్టు ఇప్పుడు దాకా పక్కన వాళ్ళు చెప్పుకోవడం కాదు, మనం కూడా చెప్పుకున్నాం. ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తే అబ్బో ఇట్టంట, అబ్బో అట్టంట, అబ్బో అట్టంట అని చెప్పి ఇప్పుడు దాకా మనం కూడా చెప్పుకున్నాం కాబట్టి మనకు కూడా అదే అనిపిస్తుంది. మనం ఇట్లా వెళ్తే అట్ట అనుకుంటారేమో, ఇట్ట అనుకుంటారేమో అని. మీటింగ్కి వెళ్తే అవన్నీ పక్కన పెట్టి ముందుకే 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 అని ముందుకే వెళ్తాం సార్. నేను అట్లా మోర్ మీటింగ్స్కి వెళ్ళాను కాబట్టి ఎవరు ఏం చెప్పుకున్నా నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంది, మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి సార్. మీటింగ్కి వెళ్ళిన తర్వాతే నాకు స్టార్ట్ అయ్యాయి. ఏంటంటే, నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, నా పిల్లలు ఏది అడిగితే అది తెచ్చియాలి. అందరికన్నా మా ఇంట్లో అంత పెద్ద కోటీశ్వర్లం అయితే కాదు సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే ఈ రోజుకి ఈ రోజు పర్వాలేదు అన్నట్టు ఉండే ఫ్యామిలీలు మా అన్నీ కూడా. మా పెదనాన్న వాళ్ళు వీళ్ళంతా కోటీశ్వర్లు. వాళ్ళంతా మనం ఎప్పుడు సంపాదించాలే, వాళ్ళు పెద్దోళ్ళు సంపాదించారు కాబట్టి అంత ఉంది అనుకునేదాన్ని. ఆ మైండ్ సెట్లో ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ మీటింగ్లకు వచ్చి వీళ్ళందరూ మీటింగ్లకి బూట్ క్యాంప్కి కూడా వెళ్ళాను సార్. ఫస్ట్ ఎంఎస్ఆర్ గురువు గారు ఏదైతే ఆయమ్మ గురించి చెప్పారో, ఆయమ్మని, ధనలక్ష్మి శంకర్ సార్ని, వీళ్ళందరినీ చూసిన తర్వాత బూట్ క్యాంపులలో నాకు ఇదంతా రీలు. ఇప్పుడు దాకా ఏదైనా చెప్తే టీవీలలో వాటిలో చూపించేవాళ్ళే కానీ చూసింది ఏది లేదు, ఇది చాలా బాగుంది, వీళ్ళందరూ గెలిస్తే మనం కూడా గెలుస్తాము అని మీటింగ్లకి వెళ్తేనే నమ్మకం వచ్చింది. ఫస్ట్ బూట్ క్యాంప్ వచ్చింది సార్ నేను స్టార్ట్ అయిన తర్వాత. కోటప్పకొండలో బూట్ క్యాంప్ వస్తే మా సార్ అడిగితే పంపించలేదు. అంత దూరం వద్దులే, ఇక్కడెక్కడ మీటింగ్లు ఉంటే వెళ్ళు, అంత దూరం వెళ్ళి ఒక రోజు 2 రోజులు అంటే కష్టము, అంత దూరం వెళ్ళొద్దు అని అన్నారు. నేనైతే చాలా బాధపడ్డాను. మీ ఒక్క మీటింగ్ పంపించవచ్చు కదా, అక్కడ ఏందో చాలా మంది వస్తారంట, వాళ్ళని చూసి వచ్చిండేదాన్ని కదా, ఎక్కడికి పంపి ఎప్పుడు అది ఇది అనేదాన్ని అని అడిగాను. అంటే సరేలే ఇంకోసారి వెళ్దు, ఈ ఒక్కసారికి వద్దులే అన్నారు. ఈ ఒక్కసారి వెళ్తే బిజినెస్ నేను కూడా పెంచుకొని ఉండేదాన్ని కదా. నాతో పాటు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి బాగా బిజినెస్ పెరుగుద్ది, నాకు కానీ బిజినెస్ తగ్గిందంటే దానికి నువ్వే కారణము, నేనైతే చాలా ఏడుస్తాను అని చెప్పి మా సార్తో గొడవ వేసుకున్నా రోజంతా. సరే ఈ ఒక్కసారికి ఎలాగో వెళ్ళలేదు కదవే, ఈ ఒక్కసారికి ఆగులే, నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు అట్లాగే వెళ్దూలే అని అన్నారు. సరే నేను చెప్పేసి నెక్స్ట్ గుంటూరు వచ్చింది సార్.
గుంటూరు వచ్చింది బూట్ క్యాంపు. గుంటూరుకి వెళ్ళాను. గుంటూరుకి వెళ్తే చాలా మంది లీడర్స్ వచ్చారు, వాళ్ళందరిని చూశాను. అట్లా ధైర్యం వచ్చి వాళ్ళందరూ చెప్పారు ఏమని, మనం ఏదైనా ఇప్పుడు బయటికి వెళ్తుంటే మన గురించి చాలా మంది చెప్పుకుంటారు. ఈ బిజినెస్ లో వచ్చేది ఫస్ట్ అవమానాలే. ఎవరింటికైనా వెళ్తే ఇవన్నీ మేము చాలా చూసాంలే, చీప్ గా చూస్తారు. సబ్బులు పేస్టులు ఎత్తుకొని ఇంటికి వచ్చారు అని అంటే చాలా మంది, ఒక 100 మెంబర్స్ లో 70 మెంబర్స్ ఇలాగే చూస్తారు, చీప్ గానే చూస్తారు. సబ్బులు పేస్టులు తీసుకొచ్చారు అన్నట్టుగానే చూస్తున్నారు. కానీ మీటింగ్కి వెళ్తున్నాం కాబట్టి మీటింగ్కి వెళ్ళిన వాళ్ళకే ధైర్యం, మీటింగ్కి వెళ్ళిన వాళ్ళకే ధైర్యం, మీటింగ్కి వెళ్ళిన వాళ్ళే ఈ సిస్టంలో నిలబడతారు. మీటింగ్కి వెళ్ళిన వాళ్ళే ధైర్యంగా ఎవరు ఎన్నన్నా, ఎవరు ఏం విన్నా వినకపోయినా ముందుకే ముందుకే అనుకుంటా వెళ్తా ఉంటారు. ఎందుకు అని అంటే నాకు ధైర్యం వచ్చింది కూడా మీటింగ్లోనే సార్. నాకు ఈరోజు టీం నిలబడింది అంటే వాళ్ళందరిని మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను కాబట్టి నాకు కూడా ధైర్యం వచ్చింది. అట్లా పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, ఏం చెప్పుకుంటారా, అవన్నీ పక్కన పెట్టేశా. అవన్నీ పక్కన పెట్టేస్తే, పక్కన వాళ్ళు అనుకునే వాటిని పక్కన పెడితే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్లో సన్మానం చేశారు. ఒక మీటింగ్లో ఒకరు అన్నారు, ఫస్ట్ అవమానాలు ఉంటాయి, తర్వాత అనుమానాలు ఉంటాయి, ఆ తర్వాత సన్మానాలు ఉంటాయి, ఎన్ని దాటుకొని వస్తేనే సన్మానాలు ఉంటాయి అని అన్నారు. చిన్న సక్సెస్ నాకు వచ్చింది, చాలా పెద్ద సక్సెస్ నేను ఇంకా వెళ్ళలేదు. నాకు వచ్చిన చిన్న సక్సెస్కే నాకు సన్మానం కూడా చేశారు. సన్మానం చేశారు సేలవతో. మన మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారి చేతుల మీదుగా నాకు సన్మానం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే గురువు గారు ఒక 2 టైమ్స్ మా ఇంటికి కూడా రావడం జరిగింది. మా ఇంటికి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో వదిలేశాను సార్. పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు, అసలు ఇవన్నీ చాలా మీటింగుల్లో విన్నాను. చెవిటి కప్పలాగా పని చేసుకుంటా వెళ్తే సక్సెస్ వస్తుందని. నేనైతే ఇంకా సక్సెస్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. చెవిటి కప్పలాగా వెళ్ళిపోతున్నా. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఏమన్నా సరే మనకేం వినపడకూడదు గెలిచిందాకా. గెలిచి ఈరోజు నేను వెళ్తుంటే నా వెనక అందరూ చెప్పుకుంటున్నారు, అన్ని మాటలు చెప్పుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు అని నేను ఆగిపోతే నష్టం ఎవరికి, నాకు. వాళ్ళకైతే ఏం నష్టం లేదు. ఇక్కడ ఈ అవకాశం వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసుకునేది వాళ్ళకి పెద్దది అనిపిస్తుంది. నాకు దీని గురించి తెలిసి కూడా ఇంత మంచి అవకాశాన్ని నేను కానీ వదులుకుంటే లైఫ్లో నేను ఇక ఏం చేసినా నేను అనుకున్న డ్రీమ్స్ నేను చేరుకోలేను. నా డ్రీమ్స్ అన్ని నాకు నెరవేరవు అసలుకి. నాకు ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత, మీటింగుల్లో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళందరూ ఇంత సక్సెస్ అయితే నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పేసి నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. నా పిల్లలు ఒక ఒక రేంజ్లో చూడాలి. వాళ్ళు ఎంత చదవుతానంటే అంత చదివించే అంత శక్తి నాకు ఇక్కడ ఉంది అని నాకు ఒక ధైర్యం వచ్చింది సార్. అట్లాగే కార్ తీసుకోవాలి. ఇప్పుడు దాకా కారు అనే కలే లేదు అసలుకి. కారు కొంటాము, కారులో వెళ్తాము అని చెప్పి అసలు ఆ ఆలోచనే లేదు. ఎందుకు అనంటే అసలు ఆ రేంజ్ కాదు, అందుకే ఆ ఆలోచనలు రాలేదు. ఈ మీటింగ్కి ఎప్పుడైతే వచ్చి, ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత, ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ గెలుచుకోవచ్చు అని తెలిసిన తర్వాత నాకు కారు కావాలనిపించింది సార్. నాకు కారు కావాలి, నేను కారు తీసుకొని మా సార్కి గిఫ్ట్గా ఇవ్వాలి. ఇవన్నీ నెరవేర్చుకోవాలా అంటే ఫస్ట్ నేను నిలబడాలి. నేను నిలబడాలా అంటే ఎక్కడ నిలబడతాను, ఎంత సీనియర్లైనా సరే. ఈరోజు నేను ఇన్ని రోజులు జర్నీ చేస్తున్నాను, ఇన్ని రోజులు జర్నీ చేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను. ఈ రోజు ఒక 2-3 నెలలు కానీ మీటింగ్కి వెళ్ళకపోతే ఈ రోజు నేను కూడా ఆగిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఎప్పటికప్పుడే మోటివేషన్, ఎప్పటికప్పుడే ధైర్యం. ఎప్పుడో మీటింగ్కి వెళ్ళాంలే, మనకు అన్నీ తెలుసులే, మనం అందరికి చెప్తున్నాం కదా, నాకన్నా ఇంక నేను నేర్చుకోవాల్సింది ఏముంది అని అనుకుంటే ఏమీ ఉండదు సార్. మనం నేర్చుకున్నదంతా ఒక పేజీ కొంచెమే, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి ప్రతి మీటింగ్లో కనపడే వాళ్ళే బిజినెస్లో ఉంటున్నారు. 4 మీటింగ్లకి 5 మీటింగ్లకి వచ్చి చాలా మంది లీడర్లు నాకే వచ్చున్నారు యూనిఫామ్లు కూడా తీసుకొని, నేను అసలు ఈ బిజినెస్ వదలను, ఈ బిజినెస్ అసలు చేయాల్సిందే, దీంట్లో చాలా ఉంది, దీంట్లో నా లైఫ్ మార్చుకోవాలా, ఇవన్నీ చెప్పిన వాళ్ళు కూడా 1-2 మీటింగ్లు రాకపోతే ఆగిపోయారు. ఆగిపోయేసి ఓయమ్మో ఇది చాలా కష్టం. ఈ రోజు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే, ఏంది ప్రతి మీటింగ్కి వస్తుండేదానివి కదా, ఏమైంది, బిజినెస్ బాగా జరుగుతుంది కదా నీ కింద, ఇదిగో నీ కింద ఇంతమంది లీడర్లు తయారయ్యారంటే, ఇది ఎప్పుడో వస్తుంది అని చెప్పేసి ఇప్పుడేదో ఇంకొక కొత్త బిజినెస్ వచ్చిందని ఒక ఇద్దరు అట్లా కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకు, దీంట్లో కష్టం అంట. కష్టపడితేనే కదా. ఈ రోజు బయట ఏ పని చేసినా కూడా ఈ రోజుకి ఈ రోజే చేసుకుంటున్నాం. కానీ మనం ఈ వెస్టేజ్ అనే బిజినెస్ మన కోసం కాదు, మనం 3 తరాల కోసం చేస్తున్నాం. మనం 3 తరాల కోసం చేస్తున్నాం అంటే కష్టం ఉంటుందా, ఉండదా? ఇవన్నీ నేను తెలుసుకున్నది మీటింగ్లోనే సార్. ఇవన్నీ నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది మీటింగ్లోనే.
నేను మీటింగ్ అని ఎందుకు అంటున్నానే అంటే మీటింగ్ అంత కీలకం ఎవరికైనా కూడా. నాకు ఏం చదువు రాకపోయినా కూడా ఈ రోజు నేను వెళ్ళి ఒకరి దగ్గర మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం మీటింగు, మా అప్లైనర్సు, అలాగే నా టీం లీడర్స్. నాకు ధైర్యం నా టీం లీడర్సు, నాకు సపోర్ట్ నా అప్లైనర్సు. ఇట్లా ముందుకే వెళ్తుంటే లాస్ట్ మంత్ నా చెక్కు 47,645 రూపాయలు తీసుకోవడం జరిగింది. నేను ఈ జూన్ నెలకల్లా ₹1,00,000 తీసుకోవాలనుకుంటున్నాను. ఆ ₹1,00,000 తీసుకుంటాను సార్ గ్యారంటీగా. నేను తీసుకోగలను అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పార్వతి మేడం. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ చాలా సార్. బాగుంది మేడం. ఎందుకంటే మీకు ఈ మీటింగ్స్ లో బిజినెస్ లోకి వచ్చాక చాలా సార్లు మీకు అనిపించిన ఇది వదిలేద్దాం అనిపించిన ప్రతిసారి మీటింగ్కి వెళ్ళటం, మళ్ళీ కొత్త ఎనర్జీ తోటి బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళటం చాలా అద్భుతమైన విషయం మేడం. ఎందుకంటే మీటింగ్స్కి వెళ్ళడానికి చాలా మంది ఎందుకు ఇంకా వదిలేద్దాం అనుకున్న వదిలేసి సైలెంట్ గా ఉంటారు. కానీ మీరు అవును సార్. మీటింగ్స్ అటెండ్ అవ్వటం మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే వెళ్ళాలనుకునే మైండ్ సెట్ ఉండటం మా అదృష్టం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు వెస్టీజ్ లోకి వచ్చినందుకు చాలా చాలా మన చాలా మందికి ఈరోజు ఆదర్శంగా నిలబడటమే కాకుండా లైఫ్ మారిపోయింది మన చాలా మందిది. అవును సార్. కేవలం ఒక్కటే విషయం, ఎందుకంటే మీరు ఉండటం వల్ల ఓకే మా మేడం ఉన్నారు ధైర్యంగా చేసుకోవచ్చు అనే ధైర్యాన్ని చాలా మందికి అందజేస్తున్నారు. ఈరోజు మా టీంలో కూడా చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ జూమ్ చాలా థ్యాంక్ యూ సార్. అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీరు మేము విషయాలు కూడా అనేది ఏం లేదు సార్. నా మాటల ద్వారా ఒక్కరైనా నా మాటలకు కనెక్ట్ అయ్యి మారారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. మీరు మేము అనేది ఏం లేదు. మాకు మీరు హెల్ప్ చేయాలి, మీకు మేము హెల్ప్ చేయాలి. మనందరం ఒక కుటుంబం సార్. అలా ఫీల్ అవుతున్నాను నేనైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ మేడం. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ రామ్ కోటేశ్వరరావు గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడొచ్చు సార్? ఎస్ సార్, ప్లీజ్ మాట్లాడండి. మేడం గారు బాగా చెప్పారు. దీంట్లో ఏంటంటే సార్ నాకు నచ్చిన 2 పాయింట్స్ సార్. ప్రతి ఒక్కళ్ళు ఏదో వినటం, ఏదో మీటింగ్కి రావటం, మళ్ళీ ఏదో టైం పాస్ చేయటం, చేయలేకపోవటం, తర్వాత అందరు మిగతా వాళ్ళందరూ డిసెంకరేజ్ చేయటం, మళ్ళా మీటింగ్కి వెళ్ళటం, అట్లా 2-3 సార్లు వెళ్ళడం, చేయలేకుండా ఉండటం, డ్రాప్ అవ్వటం, మిగతా వాళ్ళని డిసెంకరేజ్ చేయటం ఎక్కువ ఉంటుందండి. అలా కాకుండా ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళి నేర్చుకొని మౌల్డ్ అయ్యి మళ్ళా మనం టీం డెవలప్ చేసుకుంటూ సక్సెస్ అవ్వాలని చెప్పారు మేడం గారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నిటికీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలండి కంపల్సరీగా. సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మీటింగ్స్, మన అప్లైనర్స్, మన టీం. ఇది నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్, ఎందుకంటే మనకు సక్సెస్ అంతా మీటింగ్స్ లోనే ఉంది. మనకి అవును సార్. ధైర్యం వచ్చేది, నాలెడ్జ్ వచ్చేది, మనకి చాలా విషయాలు అనేవి మనకి మీటింగ్స్ లో దొరుకుతాయి సార్. ఎందుకంటే మన హోమ్ మీటింగ్స్ లోకి వెళ్ళినా, ఎక్కడైనా ఏదైనా కొన్ని రిజల్ట్స్ షేరింగ్ చేయాలన్నా, ఇలాంటి చాలా విషయాల్ని మనం మీటింగ్స్ లో తీసుకోవచ్చు. అవును. అవి మొత్తాన్ని యూజ్ చేసి మన బిజినెస్ ని బూస్ట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి సార్. అవునవును సార్. థ్యాంక్ యూ అండి మేడం థ్యాంక్ యూ గారికి. సార్. ఈ విధంగా డెవలప్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ కోటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మేడం, సార్కి ఆల్మోస్ట్ మంచిగా ఒక 10-15 కోట్ల ఆస్తుంది. మొత్తం అన్ని మార్కెటింగ్ లో చక్రం తిప్పి రిటైర్ అయ్యి కొంచెం ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న టైంలో వెస్టీజ్ వచ్చింది మేడం సార్ దగ్గరికి. మళ్ళీ సార్ ఇంకొక చాలా మందికి మంచి చేయడానికి ఒక అవకాశం దొరికిందని తెలుసుకొని ఈరోజు మళ్ళీ మాతో పాటు జర్నీ చేస్తున్నారు మేడం సారు. థ్యాంక్ యూ సార్. మైసూర్ మీటింగ్ అమౌంట్ పంపించాను సార్ మొన్న వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్, వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మైసూర్ మనం ట్రిప్ కూడా అమ్మటే మనీ కొట్టేశారు మేడం సారు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళే మా అందరికి ధైర్యం సార్. నిజంగా మీటింగ్కి నేను వెళ్తున్నప్పుడు ఈ నెల మీలాంటి ఈ నెల 8 జాయిన్ అయ్యానండి. నేను 60 PV అమౌంట్ కొనుక్కున్నాను. 60 PV
ఓకే ఓకే సార్. అంటే మైసూర్ క్యాంప్ కూడా రెడీ అవుతున్నాను మేడం. నేను చేరి 1 సూపర్ వీకే. సూపర్ సూపర్ సార్. అదే అందరూ కూడా మీటింగ్స్ రావడం, మళ్ళీ ఏదో టైం పాస్ చేయడం, డ్రాప్ అవ్వడం, మిగతా వాళ్ళని డిసెంకరేజ్ చేయడం చాలా చూస్తున్నాను మేడం నేను. అవును సార్. కానీ దీనివల్ల మీరు ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళడం, యాక్టివ్ అవ్వడం, మళ్ళీ ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళడం, యాక్టివ్ అవ్వడం వల్ల ముందుకెళ్ళారు మీరు. అవును మేము సార్. ఇచ్చే కొత్త ఐడి వాళ్ళని కూడా సేమ్ మీ ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్తామండి. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్ద వాళ్ళతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా సార్ ఈ ప్లాట్ఫామ్ లో నాకు పరిచయం చేసిన మేడం గారికి కానీ, నన్ను ముందుండి నడిపిస్తున్న మా లీడర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అలాగే ఈ నేను రోజు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి కూడా థ్యాంక్స్ సార్. నేను జాయిన్ అయ్యి 1 వీక్ మేడం. నేను ఏ ఒక్క రోజు కూడా మార్నింగ్, ఈవినింగ్ ఏ జూమ్ మీటింగ్ మిస్ అవ్వలేదు ఈ వారంలో. సూపర్ సార్. మీరు నిజంగా సార్, నాకైతే ఈ ప్లాట్ఫామ్ ఎందుకు నచ్చింది అంటే, మా అన్నయ్య ఉన్నారు సార్. మ్మ్. 70,000 శాలరీ మా అన్నయ్యకి. ఫస్ట్ అయితే మ్మ్. నన్ను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. ఆ తర్వాత మ్మ్. కనీసం మాట్లాడడం కూడా మానేశారు సార్. నాకు ఈ మ్మ్. ఎస్టేలోకి వచ్చిన తర్వాత నాకు నచ్చిన ఒకే ఒక పాయింట్ ఇదే సార్. అసలు ఇంత ఇంత ఉన్న వాళ్ళు అసలుకి ఇంత దగ్గర తీసుకొని అసలుకి ఇంత దగ్గరగా అసలు సొంత పిల్లల్లాగా చూడడం అసలు చాలా బాగా నచ్చింది సార్. అందుకే నిలబడగలిగాం సార్. అసలు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే చాలా విలువలతో కూడుకున్నదని అర్థమయ్యి ఈ రోజు మేము నిలబడ్డామంటే అది మీలాంటి వాళ్ళందరూ చూపించే అభిమానమే సార్. నిజంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా సార్. మాలాంటిని కదండి, మీలాంటి హార్డ్ వర్కర్స్ లేదు లేదు సార్. మాకేం చాలా తెలుసు సార్, కష్టపడతారు కదండి. వచ్చామంతే. మీరు చాలా కష్టపడతారు, చాలా ముందుకు తీసుకెళ్తున్నారు కదా, అదే గ్రేట్. థ్యాంక్ యూ సార్. సపోర్ట్ ఉంది సార్, బాగా సపోర్ట్ ఉంది. అలా ఉంది కాబట్టే ముందుకెళ్ళగలుగుతున్నాము మా టీంలో కూడా భవానీ మేడం గారు నిన్న జూమ్ ఇచ్చారు ఈవినింగ్. వాళ్ళు సార్. కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ జాయిన్ అయింది. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము అవును జస్ట్ సార్. చేరి 1 వీకే, మేము కూడా లాంగ్ టైం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ బి థ్యాంక్ యూ. జయరాజ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫీబీ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. పార్వతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈ రోజు మీ జూమ్ సెక్షన్ సేమ్ నేను ఏ విధంగా వచ్చానో మీరు కూడా నాదే గుర్తొచ్చింది మేడం. ఈ రోజు ఓకే. మా మేడం, మా అప్లైనర్ శోభరాణి మేడం కూడా సురేష్ సార్ని హోమ్ మీటింగ్ తీసుకొచ్చినప్పుడు మీరు ఏ విధంగా మొహమాట పడి ఏ విధంగా విన్నారో నేనైతే అది కూడా వినలేదు మేడం. సార్. ఇప్పుడైతే నేను వినపోయినా కానీ మా మేడం అయితే మా అప్లైనర్ మమ్మల్ని చాలా పుష్ చేసి ఇప్పుడు మేడం. మేము డిసైడ్ అయ్యాం మేడం. ఈ యొక్క జనవరిలోనే డిసైడ్ అయ్యాము. ప్రతి మీటింగ్ కి ఖచ్చితంగా మీరు చెప్పిన మాటల్లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మేడం, మేడం. ప్రతి మీటింగ్ కి మనం వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నేను మాత్రం అది తెలుసుకున్నాను మేడం. అవును మేడం, ఖచ్చితంగా. ఎస్ మేడం. ఖచ్చితంగా మీ గోల్ మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో అది ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫీబీ మేడం. అండ్ థ్యాంక్ నెక్స్ట్ యూ సార్. కిషోర్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. కిషోర్ గారు. ఓకే, నెక్స్ట్ గుడ్ మార్నింగ్ జాలే సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలే సార్, వెరీ గుడ్ మార్నింగ్. అమ్మా పార్వతీవి, గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుర్తున్నారు సార్ మీరు నాకు. నేను చూస్తున్నానమ్మా కావాలి మీటింగ్ లోని. అసలు మీ వాయిస్ చదువు లేదంటున్నారు కానీ అసలు మీ వాయిస్ లౌడ్ స్పీకర్ మేడం గారు. ఎంత చక్కగా ఎంత ధైర్యంగా మాట్లాడతారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే మీ ధైర్యమే ఈ సాహసము. అందువల్లే మీకు వెస్టేజీ వచ్చి లక్ష్మీదేవి ఇంట్లోకి దొరబడింది. దీనిలో ఒక 3 పాయింట్లు ఈ జూమ్ లో ఉన్న ఆడబిడ్డలకు కూడా చెప్పాలని, అంటే రిపీట్ చేయాలనుకున్నా. మీరు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తా. చెప్పండి సార్. ఫస్ట్ మీరు చెప్పింది మీటింగ్స్ వింటం వేరు, వింటూ ఒక పేపరు పెన్ను తీసుకొని రాయటం వేరు సార్. ఎప్పుడైతే పెన్ను పేపర్ తీసుకొని వింటూ మనం రాస్తామో బ్రెయిన్ లో ఫీడ్ అయిపోద్ది. అది డిలేట్ కాదు. అది నా అనుభవం కూడా.
ఎల్ఐసిలో సార్ నేను ఆ స్థాయికి రావడానికి కారణం కూడా ప్రతి మీటింగ్ లో పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటా వింటా. అవును సార్, చూశాను సార్ నేను. సెకండ్ వచ్చేసి సార్ ముఖ్యంగా అమ్మా ఇప్పుడు ఈ పాయింట్, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఆడబిడ్డ గాని ధైర్యంగా సాహసించగలిగితే సార్ మంచి స్థాయికి ఎదగలరు. ఏమన్నారంటే 3 పాయింట్లు చెప్పారమ్మా, చెప్తున్నా. ఇది మేము చెప్పిన దాంట్లో ఇది 3వది బ్రాకెట్. సార్ అవమానం, అవును సార్. అనుమానం, సన్మానం. ఎంత బాగా చెప్పారంటమ్మా. అవమానం మీకు కాదమ్మా, నాకు కూడా వచ్చింది. నేను అవును ఇంత సార్. దేరుండి డాషింగ్ గా ఉండేవాడిని. ఈయనేంది, ఈయన రేంజ్కి ఏంది, వాళ్ళకెళ్ళి సబ్బులు పెట్టించేదేంది అనేది ఇంట్లో ఎదురైంది. కొంతమంది అల్లాక ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు నేను పోతుంటే. నాకు అర్థమైంది. అంటే మీరు చెప్పారు కాబట్టి నేను కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నా. అవునవును సార్, అది అందరికీ జరుగుతుంది కదా సార్. ఆ తర్వాత అనుమానం. ఒక అవును ఆవిడ సార్. వచ్చి నీ గురించి ఎలా అనుకుంటున్నారు అవును సార్. ఏంటి అని అన్నప్పుడు మీరు కోప్పడకుండా చిరునవ్వుతో నేనేంటి అనేది నాకు తెలుసు. అవును ఒకరికి సార్. సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను సార్. ఏం చేస్తున్నది నా అంతరాత్మకు తెలుసు, మా ఇంట్లో నా భర్తకు తెలుసు. అవును అక్కడ సార్. మీరు గెలిచింది. మీరు అవును గెలిచింది సార్. అక్కడ. మీరు పాయింట్ నోట్ చేసుకోండి ఇది కావాలంటే. అవును సార్. కోప్పడకుండా ఓర్పుగా ఎప్పుడైతే మీరు ఆ విధంగా మీ బిహేవింగ్ మార్చుకున్నారో సార్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేదానికి అది మూల కారణం. ఫస్ట్ పాయింట్ అదే. అవును నేను సార్. కూడా చెప్పేది అదేనమ్మా. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఆడబిడ్డకి అనుమానం, అవమానం, సన్మానం 3 వస్తాయి కాబట్టి ఎవరు డీలా పడొద్దు. అవును సార్. చాలా చక్కగా చెప్పారు. పోతే Thank you, ఇంకొక sir. పాయింట్ అమ్మా, ఇంకొక పాయింట్. సార్ దీనిలో సహజంగా బిజినెస్ రానప్పుడు డీలా పడిపోతాం. అవును సార్. అంటే డబ్బులు కనపడితే కొంచెం హుషారుగా ఉంటుంది, కనపడకపోతే పడిపోతాం. అవును సార్. కానీ మీరు ఇక్కడ డబ్బులు కనపడినా కనపడకపోయినా అవును సార్. మీరు నిటారుగా నిలిచారు. అవును సార్. ఆ నిటారుగా నిలిచినందువల్లే మీరు ఇంత సక్సెస్ తీసుకున్నారు. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఆడబిడ్డ మీరు చెప్పిన వాక్యాలని బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటే ఖచ్చితంగా 100% అవుతారు. నేను కూడా డీలా పడుతున్నా. నేను ఎల్ఐసి ఒకటే చేయగలనేమో, ఇది చేయలేనేమో అనుకుంటున్నా. కానీ ఈ రోజు మీరు నాకు పోస్ట్ ఇచ్చారు. సార్ మీరు పెద్దవాళ్ళు సార్, మీరు చాలా కాదమ్మా, అవైలబుల్ ఉంటారు సార్. కాదు ఎంత పెద్దవాళ్ళైనా ఒక్కసారి మనసులో చేయలేమేమో. అంటే వయసు అమ్మా, నాకు ఇప్పుడు 73 వచ్చింది నిన్న ఫిబ్రవరి 2. అందుకే 73 అంటే 37. నిన్న దాకా 27 అనేవాడిని, ఇప్పుడు 37 సంవత్సరాలు ఏజ్. విన్నాను సార్. లాస్ట్ టైం సింగరాయకొండ మీటింగ్ వచ్చాను. సింగరాయకొండ మీటింగ్ లో విన్నాను సార్ మీ మాట. 3:30కి లేయాలి, 3:30కి లేసి మనం ఏదనుకుంటే అది జరిగిద్ది అన్నారు సార్ మీరు. అవునమ్మా, కరెక్ట్ గా నేను చెప్పబోతున్నాను, మీరే గుర్తు చేశారు ఇది. ఖచ్చితంగా అవును సార్. 3 నుంచి 4:30 లోపల లేచే వాళ్ళకి ఎవరికైనా ఫుల్ సక్సెస్ అవుతారు. ఇంకొకటి యాడ్ చేస్తున్నారమ్మా మీకు చెప్పిన దానికి. సార్ అందరూ డిసిప్లిన్ గా ఉంటారు, అవును కానీ ఆ సార్. డిసిప్లిన్ గా ఉంటే 90% సక్సెస్ అవుతారు. సార్ మిగతాది డిసిప్లిన్ గా ఉండాలి. సార్ మిగతాది డిసిప్లిన్ అంటే తెలుసు కదమ్మా. తెలీదు సార్, శత్రువు కొంచెం వచ్చి చెప్పండి సార్. శత్రువు వచ్చి చంపుతాడన్న తెలిసి కూడా అతను గన్ను పట్టుకొని ముందుకు పరిగెత్తానే ఉంటాడు. ఓకే 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 సార్. అది మిలిటరీ అంటే ఏంటి, మీరు వెళ్ళే క్రమంలో వెస్టేజీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా ధైర్యంగా పోతారు చూసా ముందుకి. అదే మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ. Thank you, Jolly sir. Thank you very much. కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. నెక్స్ట్ గంగయ్య సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గంగయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీరు చెప్పేది చూస్తుంటే మేడం అసలు నిజంగా నాకు ఒకసారి మీకు ఫోన్ చేశాను మేడం, గుర్తుందా? ఒక్కసారి ఒక 2 months బ్యాక్ అనుకుంటాను. సైడ్ లెగ్ రావటం లేదు సార్ అని చెప్పారు కదా మేడం. ఏమో సార్, తెలియదు సార్, గుర్తులేదు. ఆహా,
అయితే నేను చూస్తున్నా మేడం, ప్రతి మీటింగ్ లో అటెండ్ అవుతున్నారు మేడం మీరు. నేను సార్ చూస్తుంటే ఫస్ట్ నేను గమనిస్తుంటే నేను వచ్చిన మీటింగ్ కల్లా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాను. సార్ చాలా ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతున్నా మేడం. మీ దగ్గర నుంచి నేను తెలుసుకునేది ఏంటంటే, వాస్తవంగా ఏంటంటే నాకు కూడా కొన్ని ఫస్ట్ కాడి నుంచి నాకు కూడా ఉంది మేడం. ఇప్పుడు మనం మీటింగ్ సార్ వస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని వింటున్నాం కానీ అసలు వాస్తవంగా మనకి ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలి, అంటే ఏం చెబుతున్నారు, మనం ఏం నేర్చుకుంటున్నాము, అంటే సార్ ఇప్పుడు అన్ని చాలా నేర్చుకుంటున్నాం కానీ దాన్ని ఆచరణ చేయలేము అనమాట కొన్ని. అవును సార్ అందువల్ల ఏంటంటే మనము అక్కడ, అంటే ఆ మీటింగ్ అనేది మనకు యూజ్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ మనం మనం వింటున్నాం కాబట్టి యూజ్ఫుల్ గా ఉంటే అక్కడ ఉన్న పాయింట్లు మనము క్యాచ్ అవుట్ చేయాలన్నమాట. అవును సార్ వాటిని చెయ్యాలంటే మనం ఏంటంటే నోట్ నోట్ చేసుకొని మనకు కనెక్ట్ అయిన పాయింట్లు అనేది చెప్పారు కదా, చాలా వండర్ఫుల్, మంచి విషయం మేడం అది. థ్యాంక్ అక్కడ యూ సార్ నేర్చుకున్న అన్ని క్రమేణా రాసుకుంటూ మనం అది ఆచరించాలన్నమాట ఫస్ట్. అవును సార్ అంతేగాని మనము మీటింగ్కి వచ్చి మనము ఏ విధంగా ఏం నేర్చుకోకుండా ఉంటే మనం వ్యర్థం కాదు మేడం. అంతే ఫీల్డ్లో కదా సార్ వీటిలో ఉండడం కూడా ఇప్పుడు మనం సక్సెస్ కాలేంగా. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే మనం ఏదో ఒకటి నేర్చుకొని మనం డెవలప్ ముందుకు వెళ్ళిపోవాలనేది. ప్లాట్ఫామ్లోకి వచ్చామంటే ఏదో నేర్చుకొని మనం భవిష్యత్తులో ముందుకెళ్ళాలా. అవును సార్ అటువంటిది మీటింగ్లకి వెళ్తూ తర్వాత ఏ విషయం నేర్చుకోకుండా ఉండటము, నేర్చుకోకుండా మళ్ళా మళ్ళా ఇది అదే విధంగా మీటింగ్లకు వెళ్తుంటాం అంటే అన్యూజ్ అనమాట, అన్యూజ్ అనమాట. అవును సార్ మనము ఇంట్లో నుంచి వెళ్తున్నాం సార్. ఇంట్లో ఉమ్, మనకి ఉమ్, సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో మనకు ఉమ్. సపోర్ట్ చేస్తున్నారని మనం వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు కదా. ఆ, అది కాదు మేడం, అది ఇంట్లో కదా. మనల్ని నమ్మి బయటికి పంపించినప్పుడు ఏంతో ఒకటి మనం ఇదిగో మనల్ని పంపించినందుకు ఇది చేసి చూపించాను అని, అది నాకు ఒక ఆలోచన సార్. అది మంచి నన్ను మేడం, నమ్మి మంచిది బయటికి మేడం. పంపిస్తున్నారంటే నేను ఏదైనా చేసి చూపించాలి అనేది నాకు ఒక ఉమ్, ఆలోచన సార్. మంచి ఆలోచన మేడం. అది కాక మీరు నోట్ పెట్టుకొని రాసుకున్నారంటే ఒక అసలు మంచి ఎడ్యుకేటర్ లో కూడా కొంతమందికే ఉండిద్ది అది ఆ అలవాటు అనేది. హై ఎడ్యుకేటర్ లో కూడా ఉండిద్ది. కానీ నాకు కూడా కొంత బాగా ఆ, అన్ని సందర్భాలకు పోయినా ఒక కొన్నిసార్లు ఒక 10 సార్లకి ఒక 4 3 5 6 సార్లు నోట్ చేసుకుంటా ఉంటాను. ఏదో ఒకసారి మిస్ అయ్యిద్ది అనమాట. చాలా ఓకే ఓకే మీరు మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఖచ్చితంగా ఉండేది మేడం. మీరు థ్యాంక్ యూ సార్ అదే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ గంగయ్య సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ ఏజస్ ప్లీజ్ థ్యాంక్ యూ ఒక సార్, థ్యాంక్ యూ. చిన్న సజెషన్. ఎక్కువ టైం లేదు కాబట్టి కొంచెం ఓకే. స్పీడ్గా ఉమ్, కంప్లీట్ చేయండి ఫీడ్బ్యాక్ ని ఒక 30 seconds లోగా. థ్యాంక్ యూ ఓకే వెరీ మచ్. ఓకే. అండ్ నెక్స్ట్ శంకరన్న గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. పార్వతి మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, మీ జర్నీ చాలా బాగుంది. థ్యాంక్ దీంట్లో యూ సార్. దీంతో దీంట్లో చదువుతో సంబంధం లేదు మేడం గారు. మీరు సార్ అట్లా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి గ్రేట్ గురూజీ గౌరవనీయులు ఎంఎస్ఆర్ గారు మాటలు వింటేనే మనకి బూస్ట్ ఎనర్జీ వస్తుంది మేడం గారు. అవును సార్. ఎందుకంటే చాలాసార్లు సార్ చెప్తా ఉంటారు, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా, మీకు టీం వచ్చినా రాకపోయినా మీరు ఒక్కలే రండి, అవును సార్. మీ అంతటా మీరే గెలుస్తారు, మీ కింద టీం అదే అవసరం అని చెప్పి మనల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మేడం గారు. మీరు కూడా చాలా కష్టపడ్డారు మేడం గారు. అలాగే మీ సార్ గారికి కూడా మీకు మా ధన్యవాదాలు మేడం గారు. ఎందుకంటే సార్ గారు థ్యాంక్ యూ. కూడా తెలుసుకొని మీకు బాగా ఎంకరేజ్ చేశారు. చాలా సపోర్ట్ సార్ మా సార్ నాకు. అదే ఫస్ట్ అదే నుంచి కూడా అదే ఏం అందుకే మేడం చేస్తానన్నా గారు బాగా సార్ సపోర్ట్ కూడా, చేస్తారు. అవును మేడం గారు, అందుకే సార్ గారికి కూడా ధన్యవాదాలు. మీ థ్యాంక్ యూ. మీరు మోర్ మీటింగ్స్కి వెళ్ళి ఇందులో చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే పాయింట్లో మెయిన్ మోర్ మీటింగ్స్ మేడం. మోర్ మీటింగ్స్ డిసిప్లిన్గా కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి ఏంటనేది మేడం గారు. అదే మీ సక్సెస్ కారణం మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గల్లా వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ వెంకటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అండ్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పార్వతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ టెస్ట్ మనీ ఎక్సలెంట్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ అసలుకి సార్.
అసలుకి యాక్చువల్గా మీ ఎంతో మీ 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 లైఫ్ లో మీ టెస్ట్ మనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఎప్పుడైనా కూడా నాకు అవన్నీ మీ కష్టాలు వినగానే ఒక మాట గుర్తొచ్చింది నాకు. ఎప్పుడైతే సక్సెస్ ఫెయిల్యూర్ రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ముందలగానే సక్సెస్ వస్తే ఎవరికి కూడా వాల్యూ ఉండదు. సో సో ఫెయిల్యూర్స్ ఉండి 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 సక్సెస్ వస్తేనే ఆ థ్రిల్లింగ్ వేరే ఉండిద్ది. సో అదొకటి. మెయిన్ ఏంటంటే మీరు చెప్పినట్టు మన ఎక్కడైనా ఈ రోజుల్లో అసలు లేడీస్ జాబ్ చేయటం అంటేనే చాలా గ్రేట్. అలాంటిది పల్లెటూరులో మీరు ఆ ఊరు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అనే ఫీలింగ్స్ ని మీరు పక్కన పెట్టేసేసి డేర్ చేసి మీ సార్ సపోర్ట్ తీసుకొని ఈ స్టేజ్ కి వచ్చారంటే చాలా గ్రేట్ మేడం. ఈ జనరల్ గా ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలి, లేడీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఇందులో కొంతమంది చాలా మంది ఉన్నారు కాబట్టి మనం యాక్చువల్ గా మనం బాగా లేకపోయినా ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఒక మంచి డ్రెస్ వేసుకోకపోయినా వాళ్ళు కామెంట్ చేస్తారు, మంచి ఏంద్ర ఇలా వేసుకున్నారని. మంచి డ్రెస్ వేసుకున్నా కూడా ఇదేంద్ర ఈ కొత్త డ్రెస్ వేసుకున్నాడు అంటారు. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు మనకు తెలిసిన వాళ్ళు, ఏంద్ర ఈ కొత్త డ్రెస్ కూడా వేసుకోలేకపోయాడే అని. మనకి అన్ని రకాలు కూడా మనం ఏ చేసినా కూడా ఈ రోజుల్లో మూడు సైడ్ నుంచి కూడా మనకి విమర్శలు వస్తా ఉంటాయి. సో ఈ విమర్శలన్నీ కూడా మనం మన దగ్గర ఉన్న ఒక డస్ట్బిన్ లో వేసేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవటమే. సో ఇవన్నీ మీరు చాలా గ్రేట్ మేడం, చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆ సక్సెస్ అనేది ఎప్పుడు ఉండిద్ది. సో సక్సెస్ ముందల ఫెయిల్యూర్ అనేది వస్తేనే సక్సెస్ అనేది వాల్యూ ఉండిద్ది. సో మీరు అదే చేశారు. మీ ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఏదైతే ఈ సంవత్సరం గోల్ అనుకున్నారో అది ఈజీగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి గుడ్ మేడం, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పార్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఈ రోజు మాకు మీ క్లాస్ వినడం నేను ఇదే ఫస్ట్ టైం మేడం. నేను మీలాగే ఒక హౌస్ వైఫ్ ని. నేను కూడా 7th క్లాసే చదువుకున్నాను. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా అనుమానాలు, ఫస్ట్ మీకు అవమానాలు ఏమో కానీ నాకు అనుమానాలు నాకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు శేషమ్మ మేడం చెప్పినప్పుడు మీరు ఎలా అవాయిడ్ చేసుకుంటా వచ్చారు, నేను కూడా నా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఈ సబ్బు పేస్ట్ ఏంటి ఇవన్నీ ఏముందిలే అన్నట్లు నేను బిలీవ్ చేశాను. కానీ ఎప్పుడైతే నేను అసలు మనకు బూస్టప్ ఏం కావాలి అని మీరు చెప్తున్నారు మీటింగ్, నేను కూడా ఆ మీటింగ్ కి వెళ్ళాకే మారాను మేడం. నేను ఫస్ట్ మన గ్రేట్ లీడరు, మన తండ్రి లాంటి సార్, మన గురువు గారు సురేష్ గారి మీటింగే నేను ఫస్ట్ విన్నాను. ఆ విన్న తర్వాత నాకు నేను ఏం మార్చుకోవాలో తెలుసుకున్నాను. ఇందులో సక్సెస్ అవటానికి చదువుతో సంబంధం లేదు. ఇది నా ఓన్ గా నేను తెచ్చుకునేది కాదు. ఇది చాలా మంది ఉన్నారు, సిస్టాన్ని పట్టుకుంటే నేను సక్సెస్ అవుతాననే విషయం నేను తెలుసుకున్నానండి. అందుకని నేను కూడా ఇందులో జర్నీ చేయటం స్టార్ట్ చేసి 7th క్లాస్ చదువుకున్న నాకు సాధ్యం అవుద్దా అనే డౌట్ ఉండేది. బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి మేడం. అక్కడ అసలు కూరగాయలు అమ్ముకునే సుబ్బులు మేడము ఇంకా వాళ్ళు చెప్తున్నారు, అసలు ఎక్సలెంట్ గా చెప్తున్నారు. వాళ్ళని చూసి నేను చాలా ఇదైపోయాను. నేను 7th క్లాస్ అన్నా చదువుకున్నాను, వాళ్ళకి అసలు ఐడియా ఇవ్వడం కూడా రాదు, కానీ సక్సెస్ అయ్యాము. ఇష్టాన్ని పట్టుకొని ఉండాలి, పట్టుకొని ఉంటే సక్సెస్ అవుతాం అనేది నేను బూట్ క్యాంప్ లో నేర్చుకున్నాను. నేను స్టార్ట్ అయినప్పుడు ఎవరికి చెప్పినా నాకు కూడా ఇలాంటివి ఎదురైనవి. కానీ ఎప్పుడైతే నేనుగా మార్చుకున్నాను, నన్ను నేనేం మార్చుకోవాలో మార్చుకున్న తర్వాత నా కింద కూడా మంచి గ్రేట్ లీడర్స్ బాగా వచ్చారు మేడం. వాళ్ళు జూమ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు నేను ఫోన్ చేయకముందే జూమ్ లో అటెండ్ అయిపోతున్నారు. ఈ మార్పు అంతా మన జూమ్ క్లాసులు, మన బూస్టప్ అదే మేడం. తర్వాత అవమానము, అనుమానము, తర్వాతే మనకి ఇది లాస్ట్ సన్మానం మేడం. సన్మానం. నేను అనుమానంతో స్టార్ట్ అయ్యాను, అవమానాలు నేను తీసుకుంటున్నాను. కానీ ఎందుకంటే మనం ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఇవి రెండు మనకి ఎదురైతేనే మనం సక్సెస్ అవుతాం మేడం. అవును మేడం. బయట ఎక్కడ ఎంత వర్క్ చేసినా కానీ మనకి వచ్చేటప్పటికి రికగ్నేషన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మనకి
జస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అనే పిన్ అచీవ్ అయితే రికగ్నిషన్ చేస్తున్నారు, మనకు సన్మానాలు చేస్తున్నారు. నేను ఓకే మేడం. సన్మానం తీసుకోవటం కాదు, నా కింద ఉన్న లీడర్స్ కి సన్మానం చేసిన తర్వాతే నేను తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను మేడం. మిమ్మల్ని ఓకే మేడం. ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా సక్సెస్ అవుతాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. నెక్స్ట్ ఎంవి సాంబశివరావు గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. ఎంవి సాంబశివరావు గారు. నెక్స్ట్ వై బ్రహ్మేష్ సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దినేష్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ గుడ్ పార్వతి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ వెరీ మార్నింగ్ అమ్మా. మీ టెస్ట్ మనీ వెరీ సూపర్. థ్యాంక్ యూ సార్. అలాగేనమ్మా, ఎక్కువ మాట్లాడలేను కనుక ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. సార్ సాంబశివరావు గారు, ప్లీజ్ సబ్మిట్ మాట్లాడండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం పని ఉండేది. ఓకే, దినేష్ సార్ బాగుందండి ఈరోజు. అమ్మ పార్వతి మేడం గారు, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. చాలా బాగుందండి మీ రోజు, బాగా క్లారిటీగా, చాలా స్పష్టంగా బాగుందమ్మా. మీరు చదువుకోలేనంటే ఎవరు నమ్మరమ్మా, నేను నమ్మలేదు ముందు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మా అప్లైనర్ కూడా భవానీ గారండి. మా సార్ అప్లైనర్ కూడా స్పీచ్ కానీ మీ స్పీచ్ కానీ చాలా బాగుంది. నేను అనుకున్న బీటెక్ ఏం చదువుకున్నారేమో అనుకున్నానండి. థ్యాంక్ యూ సార్. రియల్ సార్ అండి. చాలా మంది అలాగే అంటారు నేను బయటికి వెళ్తే కూడా. ఎందుకంటే మీ స్పీచ్ అలా ఉందండి. మాకు ఎక్కడ కూడా చదువుకోని వాళ్ళ స్పీచ్ ఎలా ఉంటుందో, చదువు లేని వాళ్ళు కూడా స్పీచ్ మేము వింటుంటాం కదా, మనకు తెలుసు కదండి ఆటోమేటిక్గా. చాలా బాగుందండి, చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా మామూలుగా మీకు చెప్పాల్సిన అన్ని అంశాలు చాలా బాగున్నాయండి. మినిమలీ థ్యాంక్ యూ అండి. పార్వతి పరమేశ్వర్ లాగా ఉదయం మాకు ఇచ్చారు జూమ్ మీటింగ్, చాలా జోష్గా బాగుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. దినేష్ గారు థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. నెక్స్ట్ ఓకే ఓకే. రాఘవమ్మ గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. పార్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను చదువుకోలేదు, ఏదైనా తప్పుగా మాట్లాడితే తీసుకోవద్దు. కానీ ఏం నాకు లేదు మేడం, ఇక్కడ చదువుతో సంబంధం లేదు. ఇక్కడ చాలా మంది గెలుస్తున్నారు, చదువుతో అస్సలు సంబంధం లేదు. మనకి గోల్ ఉంటే చాలు, అదే ఆశ, కోరికలు ఉంటే చాలు. అవును మేడం, చదువు అంటే ఏం అవసరం లేదు. మీరు మాట్లాడటం చూసిన తర్వాత మేడం. నాకు ఆ ఫీలింగ్స్ అనేది తగ్గింది మేడం. కానీ నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్కటి నేను ఎదుర్కొంటున్నాను మేడం, ఇది సత్యం. అందరికీ మేడం ఇది అది నాకు అందరికీ వస్తాయి. చంపేస్తా ఉన్నారు మేడం. అవునవును మేడం. అసలుకి ఆ మాటలు వింటుంటే ఒక్కోసారి చివరికి మా అబ్బాయి కూడా సాయి వాళ్ళ అమ్మ ఇలా చేస్తుందంటే నేను తలదించుకోవాలి అనే మాట మా అబ్బాయి నోటి కూడా వచ్చింది. ఇంకో ఆ, రోజు సరే. అంటారు మేడం, మీ అబ్బాయి గర్వంగా మా అమ్మ అంటే ఇలా అని మీ అబ్బాయే చెప్తారు మేడం. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. అవును మేడం, నేను ఫస్ట్ టైము సురేష్ సారు వేటపాలెం మీటింగ్కి వచ్చాను మేడం. మేడం మీరు అన్నట్టు మీటింగ్ 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 నిజంగా అది దానిలో ఉన్న ఇది మనకి ఇంకా దేనిలో రాదు మేడం. అవును మేడం. నేను ఫస్ట్ మీటింగ్ సురేష్ సార్ది వచ్చాను, తర్వాత ఒంగోలు ఎంఎస్ సార్ది వచ్చాను మేడం. మేడం ఎంఎస్ సార్ని చూడంగానే నిజంగా మేడం నేను ఒక టెంపుల్కి వెళ్తే వచ్చే ఫీలింగ్ వచ్చింది మేడం నాకు. అవును అవును మేడం. నేనైతే అసలు సార్ దండం పెట్టుకోవాలన్నంత అనిపించింది మేడం, ఇది వాస్తవం. అవును మేడం, ఆయన నిజంగా కనిపించే దేవుడు మేడం. ఇప్పుడు దాకా మనము అవును. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టాం కదా, అవును, మనం నేను మొక్కిన రజనీ మొక్కులకి మేడం చెప్పాను మేడం. నిజంగా దేవుడే దిగి వచ్చినట్టు మేడం. రజనీ మేడం చెప్పాను నేను, మేడం నాకెందుకో ఒక దేవుణ్ణి చూస్తే నాకు వచ్చే ఫీలింగ్స్ వచ్చింది. నేను ఎంఎస్ఆర్ బాధాలు దాగి దండం పెట్టుకోవాలనుకున్నాను మేడం, కానీ కొత్త కాబట్టి ఏమనుకుంటారో నేను వెనక్కి తగ్గాను. అలా ఏముండదు మేడం, గురువు గారు అందరినీ దగ్గరికి తీసుకుంటారు. మొన్న చూశాను మేడం, మొన్న చీరాల మీటింగ్కి వచ్చాను మేడం అసలు ఎంత మంచి మనసు ఆ దేవుడిది. అవును మేడం, అందరినీ దగ్గరికి తీసుకుంటారు. ఒక్కసారి మీరు గాని సార్ అవును. దగ్గరగా వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే ఇంకా మిమ్మల్ని అవును. మర్చిపోరు అంతే. ప్రతిసారి అడుగుతారు మిమ్మల్ని. అవును మేడం, నేను కానీ ఈ ఐడీలు అవన్నీ ఇది చేపిస్తున్నాను కానీ
ఈ ఈ టార్చర్ మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఏ టార్చర్ ఉన్నా మేడం నేను మాత్రం మీ అందరూ మీ అందరూ నా వెనకున్నారనే ధైర్యంతో ఆ నేను చక్కగా టార్చర్లన్నీ చేసుకుంటాను ధైర్యంగా మేడం. తీసుకోండి. వాటి కోసమే గెలిచి మళ్ళీ తిరిగి వాళ్ళకే చూపించాలనుకోండి మేడం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను జూమ్ ప్రతిదీ నేను ఏమి మిస్ అవ్వను మేడం. కాకపోతే ఫస్ట్ సారి సురేష్ సార్ నన్ను హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలని ఇంట్రెస్ట్ గా ఉన్నా నన్ను పిలవలేదని కొంచెం ఫీల్ అయ్యాను. కానీ అది కరెక్ట్ కాదు మనం అలా ఫీల్ అవటం కూడా. అవును ఆ అవును. తర్వాత తర్వాత మాట్లాడారు సారు. కానీ ఏది చెప్పినా అప్లైనర్స్ ఏది చెప్పినా మన మంచి కోసం మేడం. వాళ్ళు ఏది చెప్పినా వినాలి. అవును మేడం. అవును. ఎందుకు అంటే మనం గెలిస్తేనే వాళ్ళు గెలుస్తున్నారు. అందుకని మనల్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే వాళ్ళు ఆలోచన చేస్తారు. అవును మేడం. ఇది నిజంగా మనము ఏ జన్మలో చేసుకున్న పూర్వ జన్మలో చేసుకున్న సుకృతమే ఇది. నిజంగా మేడం. ఇంత మందితో జర్నీ చేస్తున్నానంటే నిజంగా హ్యాపీగా ఉంది మేడం. అవును మేడం. మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరం గెలుద్దాం. థ్యాంక్ యూ రాఘమ్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ మేడం. యూ సార్. నెక్స్ట్ రాణి మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ రాణి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ముండ్లమూరి రాణి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పార్వతి మేడం. మా టీంకి ఈరోజు బూస్ట్ ఇచ్చారు. అసలు మొత్తం లీడర్స్ అందరు నిప్పు కణికలు అయ్యారు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా మంది లేడీస్ కి ఈరోజు మీరు ధైర్యం ఇచ్చారు. ఇలాగే మళ్ళీ మాకు ఇంకొక జూమ్ ఇచ్చి ఆ టైం కల్లా మీరు 1 lakh ప్లస్ ఎర్న్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. తప్పకుండా మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ మీరు లీవ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే ఓకే లీడర్స్, లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్స్ అనౌన్స్మెంట్. ఇప్పుడు మనకి ఈరోజు 13వ తారీఖు ఎంఎస్ఆర్ గురు గారు అటువైపు మీటింగ్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు లోకల్లో ఏం లేవు కాబట్టి రేపు 15 కావల్లో ఉదయం పూట 9 గంటలకి మనకి కావల్ దగ్గర మీటింగ్ ఉంది. సో ఈ మీటింగ్కి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఈసారి శారీ హాల్లో ఇస్తున్నారు. సారీ, ఓకే. ఈరోజు కావల్లో 15వ తారీఖు రేపు మహాశివరాత్రి రోజు మన మహాగురూజీ శివరాత్రికి ఇంటికి కూడా వెళ్లకుండా మన కోసం కావలు వస్తున్నారు. కావల దగ్గర లేడీస్కి ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా 15వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటల నుండి మనకి కందుకూరులో లేడీస్ మీటింగ్ జరుగుతుంది. కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉండడానికి ఏదైనా ప్రిపేర్ అవ్వండి. లేదా ఒంగోలులో ఉండడానికైనా, మీ అప్లయన్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికైనా ప్రిపేర్ అయ్యి రండి లీడర్స్. ఎందుకంటే మనం ఒక రోజు నైట్ అక్కడే ఉండాల్సిన అవకాశం ఉంటుంది ఎక్కువ దూరం వెళ్ళే వాళ్ళకి. సో ప్లీజ్ గమనించగలరు. అలాగే మధ్యాహ్నం 3:30కి అంటే మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ అయిపోయింది, మన మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి లీడర్స్ మీటింగ్ ఇది. మన గ్రేట్ లీడర్ మన అప్లైనర్ సురేష్ సార్ వస్తున్నారు మన వెంటార్. సో ఆ మీటింగ్లో బిజినెస్ ఎలా చేయాలి ఏంటనేది పాయింట్స్ గురించి మాట్లాడబోతున్నారు. కాబట్టి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందిగా లీడర్స్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంతటితో జూమ్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.